ఎవరో మా లేన్లో ఉండే ఒక అన్న మ్యాచ్కి వెళ్తుంటే నేను కూడా వస్తా అన్న మీతోటి, నేను కూడా వస్తా అని చెప్పి ఇంట్లో నొప్పించుకొని ఒక్క టికెట్ కోసము అన్నతో కలిసి మ్యాచ్కి వెళ్ళిన దగ్గర నుంచి డేవిడ్ వార్నర్కి ఒక హగ్ ఇచ్చి ఆరెంజ్ ఆర్మీ ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ని రీప్రజెంట్ చేయడం దట్ ఏ వెరీ బిగ్ థింగ్, వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఒక ఆడమ్ గిల్క్రిస్ట్ డక్కింగ్ చార్జర్ జోసి వేసుకొని బ్యాటింగ్కి వస్తే క్రేజీ. ఇప్పుడు అభిషేక్ శర్మ, ఇప్పుడు ఈ ట్రావిస్ హెడ్, క్లాస్ అన్నో ఇది మొత్తం వేరే. ఒకప్పుడు ఏడం వికెట్స్ ఇట్లా బ్యాట్ పట్టుకొని ఇట్లా బ్యాక్ లిఫ్ట్ కూడా ఉండదు, ఇట్లా ఉంటే ఆ బాల్ పైకి లేస్తే గుండె అయిపోతుంటుంది. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే 2013-14 సెగ్మెంట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్ర దట్ వాస్ హ్యాపెనింగ్. ఇంకా పీపుల్ ఆ కన్ఫ్యూజన్ ఉండే, అచ్చా ఇప్పుడు డివైడ్ అయిపోయింది, ఏమవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, మన ఐడెంటిటీ ఏంటి, ఆల్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్ వాజ్ దేర్. ఈ కన్ఫ్యూజన్ లో ఫామ్ అయిన టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. అవును అవును. బట్ పీక్ సినిమా అంటే ఫైనల్ బ్రో. ఏం రోలర్ కోస్టర్ అంటే ఏం రోలర్ కోస్టర్ అసలు. ఫస్ట్ మన వాళ్ళు వెళ్ళారు బ్యాటింగ్కి, వెళ్ళి 200+ టోటల్, 205 ఐఎమ్ నాట్ రాంగ్, అది కొట్టేసి ఇంకా దెన్ యూ టెల్ వాట్ హ్యాపెండ్. అసలు సెకండ్ హాఫ్ అంటే ఇంకా బిగ్ సినిమా, ఓడిపోతాం అనే మ్యాచ్ అది. ఆల్మోస్ట్ ఫస్ట్లీ అసలు మనము 200 కొడతామని మనమే అనుకోలేదు. లాస్ట్ అసలు ఇక్కడ పోయింది మ్యాచ్. ఇప్పుడు డేవిడ్ వార్నర్ డీసెంట్ స్కోర్ వేసేస్తాడు, అవుట్ అయిపోతాడు, దాని తర్వాత వికెట్స్ పడుతుంటాయి. దాని తర్వాత నమనోజా ఇంకా బెన్ కటింగ్స్ ఇంకా ఫినిషింగ్ రోల్లో ఉంటాడు. ఆ రోజు బెన్ కటింగ్ రన్అట్ అయ్యుంటే పరిస్థితి ఏమవుతుండే? షేన్ వాట్సన్ బౌలింగ్లో బెన్ కటింగ్ కొట్టుడు ఉంటుంది. అబ్బాబా ఇప్పుడు కూడా అది నైట్ మేర్ ఆర్సీబీ ఫ్యాన్స్కి. 2021 ఇస్ ద ఇయర్ వేర్ డిజాస్టర్ హ్యాపెన్. లైక్ అది ఇంకొక డౌన్ఫాల్, లైక్ ఒక గ్రోత్ సెగ్మెంట్తో కంటిన్యూస్ విన్స్ నుంచి ఇప్పుడు ఒక బ్యాడ్ స్పేస్కి వచ్చాం మనం. బ్యాడ్ స్పేస్ కాదు, లాస్ట్ పొజిషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్. అండ్ వన్ మోర్ థింగ్, the thing what happened for David Warner and the things what going in the mind of SRH fans and the stories what David Warner is posting and the visuals ఏవైతే ఉందో, వార్నర్ బౌండరీ బయట కూర్చొని వార్నర్ వాజ్ డ్రాప్డ్ from ఎట్లా అయిపోయిందంటే అది ఫస్ట్ వార్నర్ని క్యాప్టెన్సీ తీసేసినారు, అదొకటి. దాని తర్వాత అది ఇమీడియట్గా వార్నర్ని టీం నుంచి తీసేసినారు. వార్నర్ని దాని తర్వాత మళ్ళీ స్క్వాడ్లో కూర్చొని కూడా ఛాన్స్ చేయలే, స్టాండ్లో కూర్చోవాలి. దాని తర్వాత వార్నర్ స్టేడియం కూడా రాలే, ఈ గాట్ సెలెక్టెడ్ హోటల్లో కూర్చొని. ఆల్ ఆఫ్ ద సడన్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ద ఫ్యాన్స్? కాదు అసలు, నాకు తెలిసి ఇక్కడనే అయింది, ఇక్కడనే సంథింగ్ హ్యాపెన్. ఓకే, నాకు తెలిసి, బికాస్ ఇట్స్ వెరీ ఎక్స్క్లూజివ్ న్యూస్, నో వన్ నోస్ వాట్ హ్యాపెన్. బట్ స్పెక్యులేషన్ అవ్వచ్చు. నాకు కొంచెం ఇన్సైట్ నుంచి వచ్చింది ఏంటంటే, టీమ్ మేనేజ్మెంట్ ఎస్ఆర్హెచ్ పీక్ ఫ్యానిజం ఏంటి తెలుసా? ఈ పాడ్కాస్ట్ ఇన్ డెప్త్ OIF ఫౌండర్ తేజా తోటి వీ స్పోక్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. రైట్ ఫ్రమ్ ఎక్కడైతే మన డెక్కన్ చార్జర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ట్రాన్సిషన్ ఫేజ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్, అండ్ లాస్ట్ ఇయర్ మనం చేసిన ర్యాంపేజ్ దాని గురించి కూడా మాట్లాడాము, అండ్ ది టైటిల్ విన్నింగ్ సీజన్ యాజ్ వెల్. సో ఈ పాడ్కాస్ట్ని ప్రతి ఒక్క ఆరెంజ్ ఆర్మీ, SRH, IPL ఫ్యాన్కి డెడికేట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ వీఆర్ బీయింగ్ మోర్ కన్సిస్టెంట్. ఇంకా గెస్ట్ని తేయాలంటే వీ నీడ్ మోర్ సబ్స్, సో కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఆల్సో మేము లాస్ట్ ఇయర్ మొత్తం SRH సీజన్లో ఇట్లా కొంచెం ఫన్ స్కెచ్ టైప్ హైలైట్స్ చేసాం మన తెలుగు పాప్ కల్చర్ తోటి, అది కూడా చూడండి, ఎండ్కి వస్తుంది. బట్ ఇప్పుడైతే పాడ్కాస్ట్లోకి వెళ్ళిపోతాం. బిఫోర్ వి గెట్ ఇన్ టు ఎవ్రీథింగ్, నీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ బ్రో ఫర్ పీపుల్ హూ ఆర్ ట్యూనింగ్ ఇన్ ఫర్ ది ఫస్ట్ టైమ్. So if they can know about it. First, I'm not a big celebrity to introduce myself. I'm just a normal SRH fan. Okay. Just SRH fan. But yeah. SRH fan, but you built something which is very close to the heart of the fans. Yeah. So tell us about your fan club and everything else. Yeah, I can say a lot of regarding Orange Army గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. as a normal SRH fan గా స్టార్ట్ అయిన జర్నీ, ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ క్లబ్, OAF ఫ్యాన్ క్లబ్, విచ్ ఇస్ ద ఒఫీషియల్ ఫ్యాన్ క్లబ్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్.
అండ్ అక్కడ నుంచి ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇన్ ఇండియా. లైక్ ఒలింపిక్ ఛాంపియన్స్ వచ్చినారు అక్కడికి. అండ్ ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్. లైక్ ఒలింపిక్ ఛాంపియన్, లైక్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో ఆల్మోస్ట్ నాకు కూడా సేమ్ రెస్పెక్ట్. ఐ వాస్ లైక్ ఆ రోజు అనిపించింది అసలు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నన్ను ఎంత ఓన్ చేసుకున్నారో, వాళ్ళు ఎక్కడి వరకు తీసుకొచ్చినారు అని చెప్పేసి. అండ్ కమింగ్ టు ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ ఇట్స్ ద ప్యూర్ అండ్ లాయల్ ఫ్యాన్ బేస్ ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్, where we gave access to all the fans, all the super fans who want to showcase their passion towards Sunrise Hyderabad. ఇది ఒక ప్లాట్ఫామ్. లైక్ మనము స్టేడియంకి వెళ్తాం, స్టేడియంకి వెళ్ళినప్పుడు మనకి అరే ఆరెంజ్ ఆర్మీతో కలిసి కూర్చొని చూడాలి అని అనిపిస్తుంది. ఒక 30 to 40 మెంబర్స్ నుంచి 100 మెంబర్స్ వరకు ఒక దగ్గర కూర్చొని చూస్తే అది వేరే. ఆ వైబ్ అసలు టోటల్లీ డిఫరెంట్. ఎందుకంటే 100% మనము 100% షౌటింగ్ చాంటింగ్ దగ్గర నుంచి ఆ వైబ్తో కానీ అవే మ్యాచెస్ చూసినట్టయితే ఒకప్పుడు అవే మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కనిపించారు. అవును, అసలు ఒక్కరిద్దరు కనిపిస్తే మనం ఫుల్ హ్యాపీ అయిపోతుంది. కానీ అట్లా కాదు, అవే మ్యాచ్ లో కూడా మన ఫ్యాన్స్ ఉండాలి అన్నట్టు అవే మ్యాచెస్ కూడా ట్రావెల్ చేయడం కానీ, ఎవరైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మేము ఉన్నాము అనే ఒక సెగ్మెంట్ లో పీపుల్ ఓన్ చేసుకున్నారు. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే ద థింగ్ వీఆర్ డూయింగ్. ఒకప్పుడు ఆరెంజ్ ఆర్మీ సన్ రైజ్ హైదరాబాద్ కి ఫ్యాన్స్ లేరు అని అట్లా పోర్ట్రే అయినా. ఎప్పుడు విన్నా కానీ ఏ ఆర్సీబీయో సిఎస్కేనో ముంబైయో పోనీ కోల్కతా, ఎస్ఆర్హెచ్ ది మన వాళ్ళే వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఉండేటోళ్ళు, ఎప్పుడు మనకి అవుట్ వర్డ్ గా చెప్పేటోళ్ళు కాదు. బట్ అబ్సల్యూట్లీ వాళ్ళనే పాయింట్స్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీమ్ హైదరాబాద్ టీమ్ అంటారు. హైదరాబాద్ టీంలో ఫస్ట్లీ ఏ పాయింట్ తెలుగు వాళ్ళే లేరు అని అంటారు. ఆ పాయింట్ ఒకటే అంటారు. అండ్ సెకండ్ పాయింట్ ఓనర్స్ తెలుగు వాళ్ళు కాదు అంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన స్టేడియం ఉప్పల్ స్టేడియం. ఉప్పల్ స్టేడియంలో ఏది హోమ్ టీమ్ అయితే అదే మన టీం అయిపోతుంది అది. ఎందుకంటే ఉప్పల్ నుంచి పోతున్న ప్రతిసారి అరే స్టేడియం ఒక వైబ్ వస్తుంది, అరే మన స్టేడియం అని చెప్పేసి. సో సన్ రైజ్ హైదరాబాద్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ blood, heart, everything, our emotions. To our emotions. So before we go into the journey of SRH, Deccan Chargers మారే ముందు, అంటే మారి సన్ రైజర్స్ అయ్యి 2013 నుంచి మన జర్నీకి వచ్చే ముందు, tell me about your experience. And I mean, you have multiple interactions with the SRH team. You've worked with them, you've created stuff with them. మీ పేజ్ లో పెట్టారు. I've seen this one thing with David Warner. So for every SRH fan, David Warner is a big mascot వాళ్ళకి. ఒక ఎమోషన్ David Warner అంటే. నీ ఎక్స్పీరియన్స్ గురించి నువ్వు చెప్పు బ్రో. అసలు how was that whole thing, meeting David Warner? How did it happen? మీటింగ్ డేవిడ్ వార్నర్ అండ్ ఆ రోజు డేవిడ్ వార్నర్కి హగ్ చేయడం, డేవిడ్ వార్నర్ ఇప్పుడు కూడా ఫ్యాన్ పేజ్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ మొత్తం ఒకసారి బ్యాక్ స్టేజ్ తీసుకుంటే వేర్ మై జర్నీ జస్ట్ స్టార్టెడ్ ఎస్ నార్మల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. లైక్ నేను ఇంటర్ నాది హబ్సిగూడలో జరిగింది 2014-15లో. ఓకే, ఐ వాజ్ ఏ ప్యాషనెట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. ఇంటర్ అయిపోయిన తర్వాత మనము బయటకు వచ్చేది హబ్సిగూడ. మేము అప్పుడు స్కూటీలో వెళ్తుండే మ్యాచ్ కాలేజ్కి. బస్సు ఇట్లా ముందన్న నుంచి వెళ్తుంటే we used to go behind buses, అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. లైక్ అప్పుడు ఇంట్లో వాళ్ళు స్టేడియం వద్దు, ఇంకా దానికన్నా చిన్న ఉన్నప్పుడు స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు లైక్ ఎవరో మా లేన్లో ఉండే ఒక అన్న మ్యాచ్కి వెళ్తుంటే నేను కూడా వస్తా అన్న మీతోటి, నేను కూడా వస్తా అని చెప్పి ఇంట్లో నొప్పించుకొని ఒక్క టికెట్ కోసము అన్నతో కలిసి మ్యాచ్కి వెళ్ళిన దగ్గర నుంచి డేవిడ్ వార్నర్కి ఒక హగ్ ఇచ్చి ఆరెంజ్ ఆర్మీ ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ని రీప్రజెంట్ చేయడం, దట్ ఏ వెరీ బిగ్ థింగ్, వెరీ ప్రౌడ్ మూమెంట్. ఒక నార్మల్ ఒక మన హైదరాబాద్ మన ఒక అక్కడ నుంచి డేవిడ్ వార్నర్ వరకు రీచ్ అవుట్ అవడం, దట్స్ మెయిన్ థింగ్. అండ్ వన్ పాయింట్ డేవిడ్ వార్నర్ని కలిసినప్పుడు ఫీల్ అనేది. సో బేసికలీ వాట్ హ్యాపెన్ ఇస్ ఆఫ్టర్ 2021-2022 సీజన్లో డేవిడ్ వార్నర్ మనకి ఏమైందో we know the thing happened, but David Warner loves SRH fan. Absolutely. He was the one, he very close to us. Like
మనకి కావాల్సిన అప్పుడు లాక్డౌన్ లో కూడా మనకు కావాల్సిన బాహుబలి రీల్స్ చేసిండు. ఆల్ ఎంటర్టైన్ అవసరం లేదు ఇప్పుడు. ఒక హీ వాంట్ టు గెట్ కనెక్టెడ్ బికాస్ హీ ఆల్రెడీ హ్యాస్ దట్ బాండ్ విత్ ఆరెంజ్ ఆర్మీ. వీ యూస్ టు ఆస్క్ హిమ్ అది చేయండి, మనమే అడుగుండే. దెన్ ఆల్ దెన్ హీ గాట్ వెరీ బ్యూటిఫుల్ కనెక్షన్ విత్ ది ఫ్యాన్స్. ఆ SRH ఫ్యాన్ మనకి 2016 కప్పు గెలిపించిండు. అసలు 2016 అసలు గెలిపించడం ఒక లెక్క అయితే, గెలవడం ఒక లెక్క అయితే, డేవిడ్ వార్నర్ దగ్గరుండి గెలిపించిండు. ఆ ప్యాషన్ కనిపిస్తుండే. ఆ ప్యాషన్ కాదు అసలు, ఈ వాజ్ ద ఓన్లీ వన్ హూ పర్ఫార్మ్డ్ అనే మ్యాచెస్ ఉన్నాయి. సింగిల్ హ్యాండెడ్లీ గెలిపించిన మ్యాచెస్. ఆ క్వాలిఫైర్ గుజరాత్ తో జరిగిన మ్యాచ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ టీమ్ ఎఫర్ట్ అబ్సల్యూట్ ఉంటుంది. కానీ డేవిడ్ వార్నర్ ఇక అది తీయలేరు అది, ఎందుకంటే కళ్ళతోటి ఓన్ చేసుకున్న డిఫరెన్స్ బిట్వీన్ విన్నింగ్ అండ్ లూజింగ్ మ్యాచెస్ చాలా. అండ్ అక్కడ డేవిడ్ వార్నర్ మనకు అందులో బాగుంది. అయితే మేము ప్రతి ఇయర్ డేవిడ్ వార్నర్ బర్త్డే హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకుంటాం. ఫ్రమ్ ద డే హీ లెఫ్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఆ ర్యాపో అనేది పెరుగుకుంటూ వచ్చింది. అండ్ ఆల్ ద సడన్ డేవిడ్ వార్నర్ నో దట్ ది ఫ్యాన్ క్లబ్స్ ఆర్ డూయింగ్ ఒక ఆయన బర్త్డేకి మేము చేస్తే he touched him and all of a sudden what happened, డేవిడ్ వార్నర్కి మెసేజ్ చేసాం, ఇట్లా మీ బర్త్డే మేము ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము 2021 నుంచి అని చెప్తే, దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ 2023లో when we were celebrating his birthday, he was like ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే డన్, ఐ విల్ జాయిన్ లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్ అన్నాడు. ఎక్కడ స్టార్ట్ అయిన జర్నీ చూడు. ఇంటర్లో 2015 ఆ టైంలో బస్సు వెళ్తుంటే డేవిడ్ వార్నర్ వాళ్ళందరూ తోటి స్కూటీలో వాళ్ళ పక్కన వెళ్తున్న టైం నుంచి అక్కడ నుంచి డేవిడ్ వార్నర్ బర్త్డే రోజు నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ లో జాయిన్ అవుతా, ఐ వాంట్ టు సీ యూ గైస్ ఆన్ హిస్ బర్త్డే. సూపర్. అసలు డేవిడ్ వార్నర్ బర్త్డే అంటే ఇండియా కాదు, త్రూ అవుట్ వరల్డ్ విజ్ చేస్తుంది. అది కూడా ప్రైమ్ వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అప్పుడు 2020 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అదే 2023లో అది అయిపోతుంది. దాని తర్వాతనే ఇమీడియట్ గా బర్త్డే జరుగుతుంది డేవిడ్ వార్నర్ది. టోర్నమెంట్ మధ్యలో ఉంటాడు, టోర్నమెంట్ మధ్యలో ఉన్నప్పుడు బర్త్డే వస్తుంది. ఆ టోర్నమెంట్ మధ్యలో ఉన్నప్పుడు బర్త్డే వస్తుంది. రూమ్లోకి సంథింగ్ అంటే ప్రతి ఇయర్ నాకు ఏ ఇయర్ గుర్తులేదు, ఇది మళ్ళీ ఒకసారి చూసుకుందాము. అయితే ఆస్ట్రేలియాలో ఉంటాడు టోర్నమెంట్ మధ్యలో, అది ఫస్ట్ బర్త్డేకి వీడియో ఇన్స్టాగ్రామ్ లైవ్ జాయిన్ అయితే అంటాడు. మాకు ఆ రోజు నిద్ర అవ్వట్లే, డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మనతోటి జాయిన్ అవ్వడేంది, అది కూడా డేవిడ్ వార్నర్ బర్త్డే రోజు. వాస్ లైక్ ఇది కళ్ళ అసలు ఏం జరుగుతుంది. ఓకే అక్కడి వరకు ఓకే, ఇక అంటారు లైక్ అది అప్పుడు కూడా నమ్మలేదు, అట్లా అనేసిండేమో మనకి జాయిన్ అయ్యే కాడేమో అని అనుకుంటే బర్త్డే వచ్చింది. ఎప్పుడు 6 o'clock 7 o'clock జాయిన్ అవుతా అన్నాడు. మేము అప్పటికే చిన్న చిన్న సెలబ్రేషన్ మొత్తం సెలబ్రేట్ చేసుకొని కేక్ కూడా కట్ చేసినాం, ఇక జాయిన్ కాలే. లైక్ అరే ఇట్లా అనుకుంటా జాయిన్ కావడం అనేది పెద్ద థింగ్. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేస్తలేము అది. అయితే 8 o'clockకి ఆయన మెసేజ్ చేసిండు, ఏంది మేట్ ఐమ్ వెరీ సారీ ఫర్ లేట్, నేను ATMకి వెళ్ళినా కొంచెం లేట్ అయింది, ఐ హ్యావ్ దట్ మెసేజ్ ఈవెన్ నౌ. ఏమంటాడో నేను ఒక 10-15 minutes జాయిన్ అవుతా, వాళ్ళ కూతుర్లని నిద్ర పడుకున్న తర్వాత నేను జాయిన్ అవుతా అని చెప్పి అంటాడు. ఇంకా షేక్ అయిపోతుంటే డేవిడ్ వార్నర్ జాయిన్ అవ్వడింది అని చెప్తే ఓకే డేవిడ్ వార్నర్ అయినా కానీ ఓకే అని చెప్పి ఇక మేము ఇన్స్టాగ్రామ్ లైవ్ స్టార్ట్ చేసినాం. ఇంకా అంటే మేము ఆల్రెడీ అక్కడ సెలబ్రేట్ చేసుకొని ఆ రోజు 2016 విజువల్స్ మ్యాచ్ లైవ్ స్క్రీనింగ్ వేసినాము. డేవిడ్ వార్నర్ బర్త్డే అంటే గుర్తొచ్చేది 2016 ఫైనల్స్ అట్లా ఉరుక్కుంటూ వస్తుంటారు. స్క్రీనింగ్ అయిపోయింది, ఇంకా మేము లైవ్ పెట్టి ఫాలో వస్తే ఇంటరాక్ట్ అవుతున్నాము. దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ ఫస్ట్ డేవిడ్ వార్నర్ కమెంట్ వచ్చి, ఆ లైవ్ లో కమెంట్ వస్తుంది చూడు, కమెంట్ వచ్చింది హాయ్ గాయ్స్ అని చెప్పి ఇక ఉంటుంది మొత్తము. దెన్ ఇమీడియట్ గా రిక్వెస్ట్ ఫ్రమ్ డేవిడ్ వార్నర్ అని వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో. ఎట్లుంటుంది చెప్పు, లైక్ అసలు మొత్తం ఆల్ ఆఫ్ ద సడన్ ఆ నెక్స్ట్ మూమెంట్ డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్ ఇట్లా కళ్ళ ముందు ఉంటాడు, ఇంకా ఇట్లా ఫోన్ లైవ్. హీ వాజ్ లైక్ ఆ రోజు మేము ఆ మూమెంట్ నాకు ఇంకా చెప్తున్నా కదా, లైఫ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూమెంట్ యాజ్ ఏ SRH ఫ్యాన్, యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్ ఫ్రమ్ హైదరాబాద్. ఆ రోజు ఇంకా ఇంటరాక్ట్ అసలు మాట్లాడలేనని ఆ ఎమోషన్లో నాతో పాటు మా ఫ్యాన్ క్లబ్ మెంబర్స్ కూడా ఉండే.
మా పీక్ స్టేజ్ ఇంకా అది అసలు ఆ ఇన్స్టాగ్రామ్ లైవ్ కానీ అది కానీ వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ కాన్వర్సేషన్ అక్కడ కూడా. కానీ బర్త్డే రోజు ఒక ప్లేయర్ పీక్స్ మన కోసం ఒక టైం సెట్ చేసుకొని జాయిన్ అవ్వడం ఇట్స్ నాట్ ఆల్ ఏ జోక్ కదా. అసలు ప్రతి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్కి మాస్ మూమెంట్ లాగా ఇంకా అసలు మొత్తం అంతా. ఐ మీన్ ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ ఏమంటారు మైండ్లో అసలు బ్లాంక్ అయిపోయి ఉంటుంది. ఇంకా అసలు ఏం మాట్లాడాలి ఇంకా అదంతా పోయి ఉంటుంది. ఇంకా అసలు ఇన్స్టింగ్స్ తీసుకొని ఇంకా ఆనందంలో ఫ్రమ్ దేర్ ద పర్సనల్ బాండ్ బిట్వీన్ డేవిడ్ వార్నర్ అండ్ నాది అండ్ ఫ్యాన్ క్లబ్ది స్టార్ట్ అవ్వడం జరిగింది. బికాస్ ఈ సా ద థింగ్స్. ఆ రోజు డేవిడ్ వార్నర్కి లైవ్గా మేము చెప్పినాము, నీ బర్త్డేని లాస్ట్ 2 years నుంచి సెలబ్రేట్ 1 year 2022 ఎప్పుడైతే వెళ్ళిపోయింది అప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకున్నాం. హీ వాస్ లైక్ అంతకన్నా ఎక్కువ ఏం కావాలి ఒక ప్లేయర్కి, అంత రెస్పెక్టే కదా వాళ్ళు. హీ వాస్ లైక్ అక్కడ స్టార్ట్ అయిన బాండ్. దెన్ 2024లో దెన్ అప్పుడు ఆయన చెప్పిండు ముందే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తా అని. డ్యూ టు సమ్ కండిషన్ హీ డిడ్ కమ్ టు హైదరాబాద్. T20 వరల్డ్ కప్ కూడా T20 కప్ కూడా హ్యాపీ దానికి కూడా సెలెక్ట్ కాకపోవడం వల్ల హైదరాబాద్ రాలేదు. కానీ 2024లో ఏమైందంటే లక్ అది కూడా. ఢిల్లీలో డేవిడ్ వార్నర్ని ఢిల్లీ తీసుకుంది. అవును, ఢిల్లీ హోమ్ మ్యాచెస్ 3 home matches మన దగ్గర మన ఢిల్లీలో కాకుండా మన వైజాగ్లో జరిగినాయి. అవునవునవును అవును. అండ్ డేవిడ్ వార్నర్ ఇట్లా వైజాగ్ వస్తుండు అంటే వైజాగ్లో మన తెలుగు వాళ్ళు అంటే ఫస్ట్ డేవిడ్ వార్నర్కి ఎంత పీక్ లెవెల్ ఫ్యాన్స్ ఉంటారో తెలిసింది. ఈ వాజ్ లైక్ ఇట్లా వైజాగ్ వస్తున్నారు కదా మేము కూడా వస్తాము కలుస్తాము అంటే ఈ వాజ్ లైక్ రాండి అబ్సల్యూట్లీ కలుద్దాము హోటల్కి వచ్చేయండి అని అన్నాడు. సో మేము కూడా గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ అందరినీ వేసుకొని వైజాగ్ వెళ్ళిపోయి లోపల పార్క్ దగ్గరికి వెళ్తే పార్క్ అది కాదు నా హోటల్ అనుకుంటా. సో థింగ్ వాట్ హ్యాపెన్ అది కూడా ఒక పెద్ద డ్రాగ్ స్టోరీ. ఇది వేరే స్టోరీ డేవిడ్ వార్నర్ది. ఇప్పుడు పోయి డైరెక్ట్ కలిస్తే ఫండ్ రాదు కదా ఇప్పుడు. అయితే థింగ్ వాట్ హ్యాపెన్ పోయినాము మెసేజ్ చేసినాము. హీ వాస్ లైక్ మేట్ వెయిట్ ఇన్ ద హాల్ ఫర్ 1 hour. ఆ రోజు మ్యాచ్ డే ఉంటుంది ఢిల్లీది సిఎస్కేది. మేము వెళ్ళిన రోజు మేము మ్యాచ్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎట్లా కలుస్తాం కదా రాత్రి పడుకొని వెళ్ళిపోదాము మధ్యాహ్నం కల్లా అనుకున్నాము. సో మ్యాచ్ డే రోజు మేము ల్యాండ్ అయినాము వైజాగ్లో. డేవిడ్ వార్నర్ కలుద్దాం అన్నాడు మ్యాచ్ ముందు. ఎట్లా అని ఉంటుంది కదా వాడు. చూసేలోపు అందరూ హోటల్లో కూర్చున్నాము వాళ్ళతో మాట్లాడినాము వాళ్ళకి చూపించినాము ఇట్లా రమ్మన్నాడు అని చెప్పి. డేవిడ్ వార్నర్తో కూడా వాళ్ళు ఇట్లా వచ్చి వెయిట్ చేస్తున్నారు అని చెప్పినాడు. డేవిడ్ వార్నర్ కూడా మెసేజ్ పెట్టినాడు ఏంది ఒక 1 hour వెయిట్ చేసి వస్తున్నా అని చెప్పి. చూసేలోపు మొత్తం ఆగమాగం అవుతుంది మ్యాచ్ డే రోజు. దెన్ ఆల్ ఆఫ్ సడన్ ఏమైంది ఒక హోటల్ నుంచి ఇంకో పర్సన్ వచ్చి డేవిడ్ వార్నర్ కలవని అంటున్నాడు మిమ్మల్ని అంటే ఇట్లా చెప్పలే కలవడు అంటున్నాడు అని చెప్పలే. ఈ వాజ్ సఫరింగ్ విత్ సమ్ ఇంజురీ. అసలు ఈరోజు మ్యాచ్ కూడా ఆడతలేడు అయినా ఎందుకంటే ఒక ఇంజురీ ఏమో సంథింగ్ ఇంజురీ సెగ్మెంట్లో ఉన్నాడు. టీమ్ మేనేజ్మెంట్ కూడా డేవిడ్ వార్నర్ ఈరోజు ప్లేయింగ్ 11లోనే ఉన్నాడు. అక్కడ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా అందుకే బయటికి రావట్లేదు. వి వాస్ లైక్ మేము డేవిడ్ వార్నర్ మీట్ అవ్వడానికి వైజాగ్ నుంచి వచ్చినాము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడేమో సీన్ అవుతుంది తిప్పి కొడుతుంటే టైం అయిపోతుంటుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ట్రావెల్ కావాలి ఎక్కడికి స్టేడియంకి. లైక్ డేవిడ్ వార్నర్ వస్తలేడు డేవిడ్ వార్నర్ కోసం ఇంత దూరం వచ్చిన డిసప్పాయింట్మెంట్ కాదు అది ఎట్లుంటుంది అంటే ఇక లాస్ట్కి డేవిడ్ వార్నర్ సారీ మేట్ ఐ కాంట్ మీట్ యూ ఐఎమ్ సఫరింగ్ విత్ అదేకేమో ఇట్లా ఇంజురీ కన్సర్న్స్ ఏమైంది సంథింగ్ నేను ఇట్లా రిహాబిలిటేషన్ దాంట్లో ఉన్నా అంటే ఇంకా ఇప్పుడు డేవిడ్ వార్నర్ పర్సనల్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్ ఒక ఎత్తు అయితే డైరెక్ట్గా కలవడం అసలు అది కూడా మళ్ళీ మన బ్యాక్ ఎక్కడ స్టార్ట్ అయినది ఎవరితో ఇంటరాక్ట్ చేస్తున్నాము ఏడున్నాము అక్కడ చూస్తే ఇక అవి లైక్ చాలా డిసప్పాయింట్మెంట్ తోటి మ్యాచ్కి వెళ్ళినాము మ్యాచ్ చూసినాము. మ్యాచ్లో కూడా డేవిడ్ వార్నర్కే సపోర్ట్ చేసినాము అగైన్స్ సిఎస్కే జరిగింది ఆ రోజు. అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఢిల్లీ ఆ మ్యాచ్ గెలుస్తుంది. దెన్ మళ్ళీ అదే హ్యాపీనెస్తో వెళ్ళినాము బయటకు వచ్చేసినాము. అప్పుడు కూడా ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి కనిపించేది ఆల్మోస్ట్ అందరూ చెప్పినారు డేవిడ్ కానీ ఆడిండు ఆ మ్యాచ్ ఆడిండు పర్ఫామ్ చేసినాడు. ఇంకా మేము కూడా హోటల్కి వెళ్ళిపోయి ఇక రేపు ఈవినింగ్ 5 o'clock మా రిటర్న్ బస్ ఉంది.
రిటర్న్ బస్ ఉందా, ఇంకా మేము ఎక్స్పెక్టేషన్స్ లేవు మీద ఫన్ ఇట్లా అయిపోయింది. ఎగ్జాక్ట్గా 5 o'clock రిటర్న్ బస్సు మాది వైజాగ్ నుంచి హైదరాబాద్కి. ఎగ్జాక్ట్గా 3:30కి నాకు మెసేజ్ వచ్చింది డేవిడ్ వార్నర్ నుంచి, మేట్ వీరార్జులు అనుకుంటా. నాకు అర్థమైపోయింది సీన్గా కలుస్తున్నామని చెప్పి. బస్సు 5 o'clock అయిపోతుంది, మేము ఎక్కడనో వైజాగ్లో ఉన్నాము, నోవోటల్ ఇక్కడ ఉంటుంది, ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇప్పుడు బైక్ లేదు, నోవోటల్కి పోతే పక్క లేట్ అయిపోతుంది రావడానికి. అయితే నేను ఇంకొక పర్సన్ ఇప్పుడు బస్సు బుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత యాక్సెస్ కూడా అక్కడ ఎవరికి ఇవ్వలేదు, ఎందుకంటే ఎక్కువ మంది ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. లైక్ నాకు కూడా ఇప్పుడు ఫస్ట్ అట్లా అయింది, మళ్ళీ ఇప్పుడు అవుతుందో కలుస్తాడో కలవడో అనే ఒక సెగ్మెంట్లోనే వెళ్ళినా నేను కూడా. ఇంకా మేము ఫిక్స్ అయిపోయినా, నేను బస్సు పోతే పోని, నేను బ్యాగ్ అన్ని బస్సులు ఇచ్చేసి ఒకవేళ నేను రాకపోతే మీరు వెళ్ళిపోర్రి, ఒక షార్ట్ అయితే ఒక బెట్ తీసుకుందాం అన్నట్టు ఇంకా అన్నట్టు వెళ్ళి ఇట్లా కూర్చున్నా. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమన్నాడు, వెయిట్ చేసిన. ఆల్ ఆఫ్ ద సడన్ ఇట్లా పై చూసేలోపు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చిండు, స్ట్రైట్ వచ్చిండు, మాట్లాడిండు. లైక్ మాట్లాడటం కాదు, మేము డేవిడ్ వార్నర్ లాంటి వాడు మెసేజ్ చేసి మరీ రమ్మనుడేంది, ఇన్నేళ్ల నుంచి లాస్ట్కి కళ్ళ ముందు రావుడేంది. మొత్తం చూసిన తర్వాత ఫస్ట్ హగ్ చేసుకున్నా డేవిడ్ వార్నర్ని. ఒక వీడియో కూడా ఉంటుంది. హీ వాస్ లైక్ క్లియర్గా చెప్పిన అప్పుడు హగ్ చేసుకోవడం అది ఫ్యానిజం కాకుండా క్లియర్గా మన తెలుగు వాళ్ళు ఎంత ఎర్న్ చేసుకున్నాం డేవిడ్ వార్నర్ని, మనం ఎంత ప్రేమిస్తాం ఒక ప్లేయర్ని, డేవిడ్ వార్నర్కి ఇంకా ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తాము అనే విషయాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి. ఎందుకంటే రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది ముఖ్యం ప్లేయర్స్ తోటి, ఎందుకంటే ఆపర్చునిటీ ఇప్పుడు ఫ్యానిజం చూపించి వాళ్ళని మనము వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఈ ఫ్యానిజం అనేది మనతో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. సో ఆ కన్వర్సేషన్ ఏమైందో కూడా నాకు అసలు ఆ మూమెంట్ నాకు నిజం చెప్తున్నాను ఇంకా కళ్ళ ముందు ఉంది. లైక్ ఇంకా ఆ వీడియో కూడా నా దగ్గర ఉంటుంది. లైక్ నేను ఒక వీడియో తీసుకుంటా, డేవిడ్ వార్నర్ నా ముందే ఉన్నాడు, దూరంలో ఉన్నాడు, లంచ్ చేస్తుంటాడు అక్కడ. లైక్ అది అయిపోయిన తర్వాత అక్కడ యూ వెయిట్ యువర్ మేట్, నేను లంచ్ చేస్తున్నా, లంచ్ చేసి వస్తా అన్నట్టు వాళ్ళ జరిగింది. ఇక అసలు అది మర్చిపోలేము. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ది హోల్ కమ్యూనిటీ, ఫర్ ఎవ్రీ ఆరెంజ్ ఆర్మీ, ఫర్ ఎవ్రీ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్. ఐ జస్ట్ రీప్రజెంటెడ్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ అంతే. ఐ జస్ట్ రీప్రజెంటెడ్ ఎవ్రీ ఆరెంజ్ ఆర్మీ SRH ఫ్యాన్. ఆ హగ్ లో అదొక్కటే ఉంది. పీపుల్ అయితే ఏడిచినారు ఆఫ్టర్ పోస్టింగ్ దట్ రీల్. లిటరల్లీ పీపుల్ వర్ క్రయింగ్ ఆఫ్టర్ సీయింగ్ దట్ రీల్. అంత ఎమోషనల్ మూమెంట్ అది ఒక SRH ఫ్యాన్ కి. ఆ హగ్ అనేది అంత ఎమోషనల్ మూమెంట్ అది. సో మచ్ ఇట్ మీన్స్ ఎ లాట్. పీక్ అసలు పీక్స్ బ్రో, అసలు ఎలివేషన్ అసలు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు చూసే ఫ్యాన్స్ కూడా హూవర్ ఇట్ ఇస్ లైక్ అది ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఎమోషన్. ఐ థింక్ ప్రాబబ్లీ లైక్ ఐ మీన్ ఎంత మ్యాటర్ అవుతుందో అనేది ఒక ఫ్యాన్కే తెలుసు, వేరే ఎవరు చెప్పలేరు. ఆడియన్స్ ఆల్సో దే మైట్ నాట్ బి ఎవ్రీవన్ ఇంటూ SRH కదా. ఎవరైతే SRH ఉంటారో ఇక డేవిడ్ వార్నర్ SRH అనే కాదు, ప్రతి తెలుగు వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. కానీ ఆ డేవిడ్ వార్నర్ని కలవడం అనేది దట్స్ అబ్సల్యూట్లీ డిఫరెంట్. అది అచీవ్మెంట్. ఇంకా ఒక నార్మల్ ఫ్యాన్ గా స్టార్ట్ అయిన జర్నీ డేవిడ్ వార్నర్ ని కలిసి హగ్ వరకు, అది కూడా డేవిడ్ వార్నరే పిలిచి కలుద్దాం అనే వరకు వచ్చిందంటే మోస్ట్ బిగ్ థింగ్. అయితే సో దిస్ జర్నీ ఇస్ దేర్ జస్ట్ లైక్ హౌ యువర్ జర్నీ వాస్ దేర్. ప్యారలల్ గా 2030 నుంచి మన SRH జర్నీ కూడా ఉంది. ముందు ఇట్ వాస్ నోన్ యాజ్ డెక్కన్ చార్జర్స్, లెజెండరీ టీమ్ ఉండే. మనం సెకండ్ సీజన్లోనే గెలిచినాం. ఆండ్రూ సైమండ్స్ ఉండే మన దగ్గర, ఆడమ్ గిల్క్రిస్ట్ కెప్టెన్ ఉండే. అండ్ అగైన్ ఎప్పుడు ఆస్ట్రేలియన్ కెప్టెన్ కనెక్ట్ ఒకటి మన టీమ్ తోటి గెలిపించడం, దే వర్ డూయింగ్ గుడ్. సో ఒక బ్రీఫ్ గ్లిమ్స్ ఇవ్వు, లైక్ ఆ టైంలో ఫీలింగ్ ఏముండే 2013లో ఎప్పుడైతే SRH ఫస్ట్ టైం వచ్చింది, డెక్కన్ చార్జర్స్ నుంచి మారి
ఆ టీం మంచి పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ఆనెస్ట్ చెప్పాలంటే మన ఫస్ట్ టీం మీద అంత మంచి ఇంప్రెషన్ ఎవరికి లేకుండే. స్టార్ ప్లేయర్స్ లేరని, ఇప్పుడు ఏమే ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ లేరు, పర్ఫార్మెన్స్ ఎట్టుంటుందో తెలియదు. సో వాట్ వాస్ గోయింగ్ ఆన్ డ్యూరింగ్ దట్ టైం, ఒక పిక్చర్ పెయింట్ చేస్తారు. సో బేసికలీ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మనం పోరోళ్ళం. అవునవును, మనం డకెన్ చార్జర్స్ అని వచ్చినప్పుడు ఫస్ట్ సీజన్లో మనం కొంచెం క్రికెట్ పిచ్చోళ్ళం కాబట్టి ఉండం. కానీ డకెన్ చార్జర్స్ అనేది హైదరాబాద్ టీంలో స్టార్ట్ అయింది. 2008లో డకెన్ చార్జర్స్ క్యాప్టెన్ వాస్ ద డకెన్ చార్జర్స్. ఎట్లా స్టార్ట్ అయిందంటే వివిఎస్ లక్ష్మణ్ క్యాప్టెన్ లాగా స్టార్ట్ అయింది. ఒక తెలుగు ఓన్ చేసుకున్న టీమ్ లాగా స్టార్ట్ అయింది. డకెన్ చార్జర్స్ వివిఎస్ లక్ష్మణ్ క్యాప్టెన్సీ ఇచ్చినారు. ఆడమ్ గిల్క్రిస్ట్ ని పట్టుకొచ్చారు, హెర్షల్ గిబ్స్ ని పట్టుకొచ్చినారు, చెమిందర్ వాస్ ని పట్టుకొచ్చారు, అండ్ మన ఆండ్రూ సైమన్స్ ని పట్టుకొచ్చారు. దాని మన ఆర్పి సింగ్ ని పట్టుకొచ్చినారు. అండ్ షాహిద్ అఫ్రీది ఉండే 2008లో. దట్ వాజ్ అ లెజెండరీ టీమ్. 2008 ఓన్లీ ఐపీఎల్ వేర్ పాకిస్తాన్ ప్లేయర్స్ అండ్ 2008 టు బి ఫ్రాంక్ మనం అప్పుడు మరీ యంగ్ ఏజ్ మన డాడీలు చూస్తున్నాయి కానీ అప్పుడు వాళ్ళు 2009కి వచ్చేసరికి ప్యాషన్ అనేది పీక్ స్టేజ్ మన అది వచ్చేసింది. ఇంకా 2009లో నాకు క్లారిటీ గుర్తుంది ఏంటంటే ఫైనల్స్. నేను అప్పుడు మనం చాలా చిన్న ఏజ్, లైక్ స్కూల్లో సెగ్మెంట్లో నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటా. హెర్షల్ గిబ్స్ ఫస్ట్ ఆడమ్ గిల్క్రిస్ట్ వస్తాడు. ఆడమ్ గిల్క్రిస్ట్ డకెన్ చార్జర్స్ జెర్సీ వేసుకొని బ్యాటింగ్కి వస్తే ఇప్పుడు అభిషేక్ శర్మ, ఇప్పుడు ఈ ట్రావిస్ హెడ్, క్లాసెన్, ఇది మొత్తం వేరే. ఒకప్పుడు ఆడమ్ గిల్క్రిస్ట్ ఇట్లా బ్యాట్ పట్టుకొని ఇట్లా బ్యాక్ లిఫ్ట్ కూడా ఉండదు, ఇట్లా ఉంటే ఆ బాల్ పైకి లేస్తే గుండె అయిపోతుంటది. నిజంగా అప్పుడు అట్లానే ఉండే, గుండె అయిపోతుంటది. ఎందుకంటే ఫస్ట్ బాల్ నుంచే కొడుతుంటాడు. వెరీ వెరీ డిఫరెంట్ ప్లేయర్. ఆయన బ్యాటింగ్ కోసమే డకెన్ చార్జర్స్ బ్యాటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఆ ఓపెనింగ్ ఆడమ్ గిల్క్రిస్ట్ బ్యాటింగ్ అసలు మిస్ కాకపోతుండే. బికాస్ ఈస్ ఎ లెజెండరీ ప్లేయర్. అండ్ ఫైనల్ గురించి మాట్లాడితే ఆడమ్ గిల్క్రిస్ట్ అవుట్ అయిపోతాడు. అది ఒక రోలర్ కోస్టర్ రైడ్, అసలు అవుట్ అయిపోతాడు. దాని తర్వాత వికెట్లు పడుతుంటాయి. హెర్షల్ గిబ్స్ ఉంటాడు. హెర్షల్ గిబ్స్ ఒక గుండె వేసుకొని గిబ్స్ పీక్స్ లో ఉండే ఆ సౌత్ ఆఫ్రికన్ టీమ్ తో పాటు రికార్డ్ స్కోర్ చేసారు వాళ్ళు, రికార్డ్ విన్నింగ్ స్కోర్ మళ్ళీ మన దగ్గర ఉన్నాడు. సో యా క్లాసిక్ ప్లేయర్. అసలు ఆ 50 కొడతాడు. నాకు ఇంకా కొడుతుంది ఆ 50 కొట్టడం. ఇస్ ద విన్నింగ్ నాక్ టోటల్ బ్యాటింగ్ సెగ్మెంట్లో. ఆ హెర్షల్ గిబ్స్ 50 అయితే నాకు ఇంకా గుర్తుండిపోతుంది. డకెన్ చార్జర్స్ సెకండ్ ఐపీఎల్ 2009 సెగ్మెంట్లో. దాని తర్వాత ఇంకా 150 లోపలనే స్కోర్ చేస్తారు. అండ్ దాని తర్వాత అంతా డిఫెండ్ కూడా క్రేజీ చేసిన తర్వాత నాకు ఒకటే గుర్తుంది ఏంటంటే వేణుగోపాల్ రావు సెలబ్రేషన్స్ ఇట్లా పెట్టుకొని రుక్తుంటాడు బౌండరీ లైన్ నుంచి. అది ఒక్కటి మస్తు గుర్తుంటుంది. అది వేణుగోపాల్ రావు షూర్, లైక్ హీస్ ఎ వెరీ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ది వెరీ వెరీ వెల్ రెస్పెక్టెడ్. ఈవెన్ నౌ ఈస్ అసోసియేటెడ్ విత్ జిఎంఆర్ గ్రూప్ ఫర్ దుబాయ్ ఢిల్లీ టీమ్. అట్లా లైక్ అది నా ఫ్యానిజం అనేది మా తాత దగ్గర నుంచి మా డాడీకి వచ్చింది, మా డాడీ దగ్గర నుంచి నాకు వచ్చింది. ఇప్పుడు వేర్ ఐ గాట్ వెరీ కనెక్టెడ్ ఇస్ లైక్ స్కూల్ ఉన్నప్పుడు డకెన్ చార్జర్స్ ఉండే. వెన్ ఐ కేమ్ టు ఇంటర్ ఇట్స్ సన్రైజర్స్ హైదరాబాద్. లైక్ చాలా బ్యాడ్ పర్ఫార్మ్ చేస్తుండే డెక్కన్ చార్జర్స్. దే హ్యాడ్ టు సెల్ ఇట్ టు సన్ గ్రూప్. ఎవరు కొంటారు? సన్ గ్రూప్ బిడ్ విన్నారు డ్యూ టు సమ్ ఇంటర్నల్ వాటెవర్ హ్యాపెండ్ బట్ యా సన్రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. సో ద థింగ్ హ్యాపెన్, ద ఫస్ట్ నెగటివ్ హ్యాపెన్ ఫర్ సన్రైజర్స్ హైదరాబాద్ ఇస్ ఇప్పుడు డెక్కన్ చార్జర్స్ లో ఫస్ట్ కెప్టెన్ ఎవరు? వివిఎస్ లక్ష్మణ్. వివిఎస్ లక్ష్మణ్ ని కెప్టెన్ పెట్టడం వల్ల ఏం ప్రొవైడ్ చేసినారు? అదొక తెలుగు టీమ్ అని ప్రొవైడ్ చేసినారు. బట్ వాట్ హ్యాపెన్ ఇన్ సన్రైజర్స్ హైదరాబాద్ ఇస్ they projected Kumar Sangakkara as the captain of Sunrisers Hyderabad. Correct. అవును. Where all of a sudden matchup అనేది కాదు, డెక్కన్ చార్జర్స్ అల్టిమేట్ టీమ్, లైక్ ఒక వేరే లెవెల్ టీమ్ అది. ఆ సాంగ్ కానీ, ఆ క్లాస్ కానీ, ఆ మ్యాచ్ కానీ, ఆ జెర్సీ కానీ,
ఆ నేవీ డిజైన్ కానీ, ఆ నేమ్ కానీ, ఆ ప్లేయర్స్ కానీ, దట్ బుల్ యూస్ టు బి దేర్. అసలు ఆ లెవెల్ ఉండే అట్లా ఎక్స్పెక్టేషన్స్ ని ఈవెన్ సన్ రైజ్ హైదరాబాద్ ఆల్ దట్ ఎక్స్పెక్టేషన్స్ అదే తీసుకొచ్చాం అనుకున్న తర్వాత కూడా ఓనర్స్ మనోళ్ళు కాకపోవడం, పీపుల్ అబ్జర్వ్ లాట్ కదా, ఒక ఫ్యానిజం అనేది అంటే మనకి ఎక్కడ కనెక్ట్ వస్తుంది, ఓనర్స్ సన్ నెట్వర్క్, కెప్టెన్ మనోడు కాదు, ప్లేయర్స్ ఎవరున్నారు అదంతా కొంచెం అది. సో వాట్ దట్ ఇట్ ఇస్ కుమార్ సంగకరి అనే క్యాప్టెన్సీని డ్రాగ్ చేసినారు. అవును, దాని తర్వాత ఫస్ట్ నెగిటివ్ అది తెలుగు టీం కాదు కదా అనేది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే 2013-14 సెగ్మెంట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్ర దట్ వాస్ హ్యాపెనింగ్, దట్ హ్యాపెన్, అది పీక్ లో అయిపోయింది ఇప్పుడు. ఇంకా పీపుల్ ఆ కన్ఫ్యూజన్ ఉండే, అచ్చా ఇప్పుడు డివైడ్ అయిపోయింది, ఏమైతుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, మన ఐడెంటిటీ ఏంటి, ఆల్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్ వాస్ దేర్. ఈ కన్ఫ్యూజన్ లో ఫామ్ అయిన టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. అవును అవును. ఇప్పుడు డక్కన్ చార్జర్స్ కి బోత్ ద స్టేట్స్ ఓన్ చేసుకున్నారు. హైదరాబాద్ ఈస్ ద ఓన్లీ క్యాప్టెన్ ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. Then all of the sudden when both the state got bifurcated and Hyderabad is the official capital for Telangana, then ఇంకా అప్పటికి మ్యూచువల్ క్యాపిటల్ ఉండే హైదరాబాద్, కాకపోతే పీపుల్ didn't own Sunrise Hyderabad as they own Deccan Chargers, like both the states. Then the problem అనేది వచ్చేసింది. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే ఆ లేన్ లోనే ధోని పీక్ స్టేజ్ 2011 వరల్డ్ కప్ తర్వాత, విరాట్ కోహ్లీ గ్రోత్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఫ్యాన్ గురించి తెలిసిందే. ఒక్కసారి కనెక్ట్ అయితే ప్రాణమే ఇచ్చేస్తారు. లైక్ ఈవెన్ అసలు మనమే ఇప్పుడు విరాట్ కోహ్లీ, ధోని అంటే అసలు ఎట్లా కోసుకుంటాం, అట్లాంటిది మన క్రికెట్ ఫ్యాన్స్, మన తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ఓన్ చేసుకుంటూ వడ్లరు. వాళ్ళు ఈ సన్ రైజర్స్ కన్నా ప్లేయర్స్ ఓన్ చేసుకున్నారు. The thing happened is multiple things happened at the same time. Because ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సెగ్మెంట్ వచ్చింది, దాని తర్వాత మన క్యాప్టెన్ కుమార్ సంగకర ఉండే, అండ్ తెలుగు ప్లేయర్స్ ఉన్నారు, మన ఆశిష్ రెడ్డి ఉన్నారు, అక్షత్ రెడ్డి ఉన్నాడు, రవితేజ, తిరుమల శెట్టి సుమన్ ఉన్నాడు. కానీ వాళ్ళు అంతా తెలుగుయిజం యాడ్ చేయలేకపోయినారు. లైక్ దేవర్ ఇంటి, ఎందుకంటే వాళ్ళు డక్కన్ చార్జర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నారు టీంలో. ఆ సెగ్మెంట్లో అయింది. సో దట్ పీపుల్ డింట్ ఓన్, బట్ ట్రూ ఫ్యాన్స్ ఓన్. అప్పుడు ఆ సెగ్మెంట్లో స్టార్ట్ అయింది మొత్తం. దెన్ ఎక్కడ చేంజ్ అయింది సన్ రైజ్ హైదరాబాద్ ఇట్లా, ఇప్పుడు కొత్త టీం వస్తుంది, ఆల్ ఆఫ్ ద సడన్ హైప్ ఉన్నది కదా. డక్కన్ చార్జర్స్ లాంటి టీంతో కంపేర్ చేస్తే ఓన్ చేసుకోలేరు. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒకప్పుడు బోత్ ది స్టేట్స్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దెన్ ఆల్ ఆఫ్ ద ఆల్ దిస్ హ్యాపెనింగ్. ఆ టైమింగ్ సన్ రైజ్ హైదరాబాద్ రావడము అనేది కొంచెం నేను చెప్పిన అన్ని సెగ్మెంట్లో. దెన్ 2013 ఇట్ వెంట్ ఓకే ఫర్ సన్ రైజ్ హైదరాబాద్, ఓకేగా. అసలు టీం నుంచి అంటే నేను అసలు క్వాలిఫై అవుతుంది అనుకోలేదు. పీపుల్ కి జెర్సీతో కూడా ప్రాబ్లం ఉంది, ఏంది బోరింగ్ జెర్సీ అని ఇట్లా ఈ క్రిటిసిజం, బికాజ్ దే ఆర్ కంపేరింగ్ ఎవ్రీథింగ్ విత్ డక్కన్ చార్జర్స్. ఎగ్జాక్ట్లీ, డక్కన్ చార్జర్స్ తో కంపేర్ చేస్తున్నారు. అది కాకుండా ఎవరు స్టార్ ప్లేయర్స్ అక్కడ చూస్తే వాళ్ళ దగ్గర కోహ్లీ ఉన్నాడు, ముంబై దగ్గర పోలార్డ్ ఫినిషర్ ఉన్నాడు, అంటే వాళ్ళకి ఫేసెస్ ఉన్నారు. మన దగ్గర ఫేస్ ఎవరు ఉన్నారు అట్లా, అంటే హైప్ జనరేట్ చేసే ప్లేయర్స్ ఎవరు ఉన్నారని. అండ్ యూ సెడ్ నో దిస్ ఈ స్టేట్ ఆ స్టేట్ అనే డివైడ్ ఒకటి ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అని అసలు క్వాలిఫై అవ్వడమే గ్రేట్. And one more thing, we are very young at that point. Like we don't know exactly what might be the thing. We are just expecting itla ayi untadi ani cheppesi, because we are very young. Like manam inter lo no అదే మనం డిరైవ్ చేసుకునేది అంతే ఏంటంటే మనకు అన్నలు వాళ్ళు చెప్పేది అరే ఇట్లుండేరా ఫీలింగ్ ఇదిరా పోయి అన్నట్టు. బట్ చిన్న స్కోర్స్ అంటే బ్యాటింగ్ వీక్ ఉండే, అసలు బ్యాటింగ్ అసలు ఏమీ లేకుండే. శిఖర్ స్టార్టింగ్ లేదు, మధ్యలో జాయిన్ అయ్యాడు. దెన్ సమ్హౌ ద మేడ్ ఇట్ టు ప్లే ఆఫ్స్, చిన్న స్కోర్స్ డిఫెండ్ చేస్తూ. వీఆర్ నోన్ ఫర్ అవర్ బౌలింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది 2013లోనే ఐ థింక్. సో 2013లో యాజ్ ఐ సెడ్ దట్ నో వన్ అంత కేర్ చేయలే సన్ రైజ్ హైదరాబాద్. ఒక కొత్త టీం వచ్చిందంటే పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ సన్ రైజ్ హైదరాబాద్ ఫస్ట్లీ. ఇప్పుడు డక్కన్ చార్జర్స్ లాంటి టీంని కాదని చెప్పి కొత్తగా ఇది ఏంది, పీపుల్ ఆర్ not ready to accept in 2013. Absolutely. Even 2014 no one cared about Sunrise Hyderabad because అప్పుడే ఫామ్ అవుతున్న స్టార్, అప్పుడే అని కాదు, ధోని అప్పటికే ఒక పీక్ స్టేజ్ లో ఉన్నాడు ధోని. ఇప్పుడు ధోని ఉప్పల్ స్టేడియంకి వచ్చి SRH లో ఎవరు స్టార్స్ లేరు అప్పుడు.
మన దగ్గర సిఎస్కే జెర్సీలు ఎక్కువ ఒకప్పుడు ఎడమ్ గిల్క్రిస్ట్ ఉండే, ఎడమ్ గిల్క్రిస్ట్ కోసం ఫ్యానిజం ఒక పీక్ స్టేజ్ లో వేస్తూనే మనం, నేను చెప్పినా కదా ఎడమ్ గిల్క్రిస్ట్ వస్తే అట్లాంటి స్టార్ ని ఎవరు బిల్డ్ చేసుకోలేకపోయినాం మనము. అవును అవును, ఎవరున్నారు స్టార్ అప్పటి నుంచి ఎడమ్ గిల్క్రిస్ట్ పోయిన తర్వాత నుంచి స్టార్ ఎవ్వరు లేరు సన్ రైజ్ హైదరాబాద్ లో. కుమార్ సంగకారా ఇస్ ఎ కెప్టెన్. అదే కీ ప్లేయర్స్ ఉండే, డేల్ స్టెయిన్, శిఖర్ ధవన్, అమిత్ మిశ్రా కానీ దే ఆర్ వెరీ కీ ప్లేయర్స్ బట్ దే ఆర్ నాట్ ఎ స్టార్స్. ఇప్పుడు ఆ ప్లేయర్ ని చూసి అరే ఫేస్ అంటారు చూడు, ఇండియన్ టీమ్ అంటే ఫేస్ గుర్తొస్తారు, అంటే అలా లేకుండే ప్లేయర్స్. దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ తెలుగు పీపుల్ మనం పిచ్చి క్రికెట్ అంటే దే స్టార్టెడ్ ఓనింగ్ ఆశేష్ విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి, అండ్ సీ ద సెగ్మెంట్ రోహిత్ శర్మ జర్నీ స్టార్ట్ అయింది దక్కన్ చార్జర్స్ లోనే. అవును, మనతో టైటిల్ గెలిచాడు, సగం తెలుగోడు, హ్యాట్రిక్ తీసాడు, అది కూడా పీక్ మూమెంట్. అంటే అట్లా కనెక్ట్ అయిన తర్వాత మన ఫ్యాన్స్ విడిపోయినారు. ఇప్పుడు డక్కన్ చార్జర్స్ లో ఉన్న ఫ్యాన్స్ ఏమైపోయిందంటే ఫ్రాగ్మెంట్ అయిపోయారు, మొత్తం ధోనికి వెళ్ళిపోయినారు. ధోని ఫ్యాన్స్ మాక్సిమం అందరు ధోని ఫ్యాన్సే, కానీ ధోనికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసినారు సన్ రైజ్ హైదరాబాద్ కన్నా. దాని తర్వాత విరాట్ కోహ్లీ హీ వాజ్ ఆన్ ది యంగ్స్టర్ నుంచి ఒక పీక్ స్టేజ్కి వెళ్తున్న సెగ్మెంట్ లో మనోళ్ళు ముందే అట్లాంటి ఏమన్నా ప్లేయర్ కనిపించి ఒక కరెక్ట్ సింక్ అయిపోతే జాన్ ఇచ్చేస్తారు అంతే. దెన్ అక్కడ విడిపోయింది. దాని తర్వాత తెలుగు వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి ఒక మొమెంటం తోటి స్టార్ట్ అయ్యి 2013 సీజన్ ఓకే అట్లీస్ట్ క్వాలిఫై అయ్యామనే జోన్ లోకి వెళ్ళి 2014 స్టార్ట్ అయింది. 2014 ఇస్ డౌన్ ఫాల్ అనుకున్నాం ఇంకా. అవును, బట్ ఆ సీజన్ లో ఏంటంటే వి గాట్ డేవిడ్ వార్నర్ అండ్ భువనేశ్వర్ కుమార్ హూ ఆర్ ఆర్ మాస్కోట్స్. అసలు టీమ్ ఎస్ఆర్హెచ్ ని రిప్రజెంట్ చేసేది ఎవరంటే డేవిడ్ వార్నర్. దే వర్ జస్ట్ స్టార్టింగ్ అవుట్. బట్ ఆ 2014 సీజన్ లో వాట్ హ్యాపెండ్? సో 2013లో స్టార్స్ ఎవరు లేకపోవడము, ఉన్న డారెన్ శామీ ఇలాంటి ప్లేయర్స్ని ఫోకస్ పెట్టుకొని. అయితే 2014లో ఏమైందంటే బికాస్ వీ స్టార్టెడ్ కుమార్ సంగకారా యాజ్ ద క్యాప్టెన్. అగైన్ ఇన్ 2014 వీ గాట్ శిఖర్ ధవన్ వచ్చిండు ప్లేస్ లోకి అండ్ డారెన్ శామీ వచ్చిండు ప్లేస్ లోకి. అవును, సగం సీజన్ లో డారెన్ శామీకి ఇచ్చేసారు. దెన్ టీమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ఉన్న టీమ్ ని 2013 నుంచి 2014 అయిన ట్రాన్స్ఫర్మేషన్ ఇది. దాంతో పాటు కొత్త అడిషన్స్ ఎవరు వచ్చారు అంటే 2014లో మెయిన్ కీ ప్లేయర్స్ లో భువనేశ్వర్ కుమార్ అండ్ డేవిడ్ వార్నర్. అవును అవును, వచ్చినారు. లైక్ భువనేశ్వర్ కుమార్ కూడా ఒక వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అంటే ఆర్సీబీలో ఆడినాడు, కానీ అంత స్టార్ ప్లేయర్ కాదు. డేవిడ్ వార్నర్ అప్పటికి డేవిడ్ వార్నర్ అంటే అగ్రెషన్, మనకు తెలిసింది డేవిడ్ వార్నర్ అంటే ఏంది, అగ్రెషన్. అంటే అదే డేవిడ్ వార్నర్ అంటే అగ్రెషన్ అని తెలుసు, బ్రాటీ పర్సన్ తెలుసు, కన్ఫ్రంట్ చేస్తాడు. ఇతను ఒక లీడర్ ఉన్నాడు, ఒక మెచ్యూరిటీ ఉందని తెలియదు అప్పటి వరకు. అవును అవును. దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ 2014 సీజన్ కూడా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఒక టీం మంచి పర్ఫార్మ్ చేయాలంటే ఒక కన్సిస్టెంట్ క్యాప్టెన్ ఉండాలి. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ఒక టీం లీడ్ చేయడానికి. డ్యూ టు దోస్ ఇష్యూస్ యాజ్ పర్ మీ వి డిడ్ంట్ పర్ఫార్మ్ దట్ మచ్ వెల్. అవును. దెన్ 2015 డేవిడ్ వార్నర్ క్యాప్టెన్ గా అపాయింట్ చేశారు. ఫుల్ టైమ్ క్యాప్టెన్ గా అపాయింట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ గేమ్ చేంజర్. లైక్ దెన్ హీ గాట్ అడిక్టెడ్. లైక్ ఆ సీజన్ ఐ థింక్ హీ వన్ ది ఆరెంజ్ క్యాప్ ఫస్ట్ టైం కదా. సో 2013-14లో వి స్టార్టెడ్ ఓనింగ్ టీమ్. ఇప్పుడు టీం వచ్చిన తర్వాత 100% మన హైదరాబాద్ టీంని ఓన్ చేసుకుంటాము. కాకపోతే పీపుల్స్ ఎండ్ ఆఫ్ ది డే ఎట్లా కనిపిస్తుంది ఓన్ చేసుకుంటాం అంటే స్టేడియంస్ ఫుల్ అవుతున్నట్టేనే కనిపిస్తుంది కదా. సో పీపుల్ అనేది రావడం, స్టాండ్స్ ఎంప్టీగా ఉండడం, ఎండ్ ఆఫ్ ది డే ఆ సెగ్మెంట్లో వెళ్తుండే. అండ్ అట్లా వెళ్తున్న సెగ్మెంట్ని 2015 డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్ క్యాప్టెన్. దెన్ ద ఫస్ట్ స్టార్టెడ్ ఆల్ ఆఫ్ ద సడన్ డేవిడ్ వార్నర్ సన్ రైజ్ హైదరాబాద్. ఈవెన్ డేవిడ్ వార్నర్ ఆ మూమెంట్లో కూడా పీక్ ఫామ్ లోనే ఉండు. అవును, కానీ నాకు గుర్తుంది ఏంటంటే చాలా అంటే కొంత క్రిటిసైజ్ కూడా చేశారంటే ఇట్లా చేసేటోళ్ళు చేస్తారు క్రిటిసిజం. అంటే ఇతను క్యాప్టెన్సీ మెటీరియలా, నిజంగానేనా, ఇతను రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాడా, ఇంత అగ్రెషన్ ఉన్న పర్సన్ కామ్ గా ఆలోచించగలుగుతాడా, ఆల్రెడీ స్ట్రగ్లింగ్ టీమ్, ఇదంతా నడుస్తుంది నాయిస్ చుట్టుపక్కల. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్ ని నమ్మి డేవిడ్ వార్నర్ పైన ఇన్వెస్ట్ చేసి క్యాప్టెన్ చేసింది. అవును, ఎందుకంటే ఇక్కడ సన్ రైజ్ హైదరాబాద్ రోల్ కూడా చాలా ఉంది. అండ్ ఓనర్షిప్ కూడా డేవిడ్ వార్నర్ ని నమ్మి క్యాప్టెన్సీ మెటీరియల్ని సృష్టించింది. అండ్ 2015 ద క్యాప్టెన్సీ స్టార్టెడ్. టైం పట్టింది సెట్ చేసుకోవడానికి సెగ్మెంట్లో.
ఈ అర్థం కావాలి కదా టీంలో కూడా మొత్తం సెగ్మెంట్లో దేర్ శిఖర్ ధవన్ డేవిడ్ వార్నర్ ర్యాపో అనేది అప్పుడప్పుడే ఓపెనింగ్ కాంబినేషన్ డేవిడ్ అండ్ ధవన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో స్టార్ట్ అయింది. దాని మళ్ళీ ఇంకో చూసినట్టే భువనేశ్వర్ కుమార్ రైజ్ అవుతున్నాడు. సో ఇట్ వాజ్ ఎ వెరీ డీసెంట్ ఓకే పర్ఫార్మెన్స్. లేదు 2015 కూడా 2015 ఇస్ లాస్ట్ 4 సెగ్మెంట్స్ లో ఉన్నాం. దెన్ కమ్స్ 2016 ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏం చేస్తుంది టీమ్ అన్నట్టుండే. ఇంకా ఓకే నార్మల్ గానే ఉండే. లైక్ ఎక్స్పెక్టేషన్స్ ప్రతిసారి మన టీమ్ కి 100% ఉంటాయి. ఫ్యాన్స్ కి ఆబ్వియస్లీ ఉంటుంది మనం గెలవాలని. అందరూ వీళ్ళు ఎవరైతే పండిట్స్ ఉంటారో క్రికెట్ పండిట్స్ వాళ్ళు ఎవరు టాప్ 4 లో పెట్టలేదు మనం చెప్పాలంటే ఆ టైంలో. మన ఏజ్ అప్పుడు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్. బట్ ఈ షోస్ ఏవైతే ఉండే ఐపీఎల్ మ్యాచెస్ ముందు నాకు ప్రతిసారి గుర్తుంది బ్రో, అంటే ఆపోజిట్ సైడ్ టీం నుంచి ఇట్లా మేబీ వాళ్ళు గెలుస్తారేమో అనే చాటరే ఉండదు ఎప్పుడు. అది దెన్ డేవిడ్ వార్నర్ సెగ్మెంట్లో ఇక 2016 మాట్లాడిన ఫైనల్ ఒక్కటే అసలు ఏం ఫైనల్ అది. ఆ బెన్ కటింగ్ కొట్టిన కొట్టుడికి చిన్న స్వామి సినిమా. మనం ఫైనల్ మ్యాచ్కి వద్దాము, కానీ ఆ ఇయర్లో కీ పర్ఫార్మెన్స్ అంటే భువనేశ్వర్ కుమార్తో పాటు ముస్తాఫిజుర్ వచ్చిరు. మన డెత్ బౌలింగ్ సెట్. నాకు ఇంకా ఒక బాల్ గుర్తుంది బ్రో, ముస్తాఫిజుర్ ఒక యార్కర్ వేస్తాడు ఆండ్రే రసెల్కి, స్టంప్ దగ్గరికి వెళ్తే రసల్ కింద పడిపోతాడు, అది వెళ్ళి వికెట్స్కి తాకుతుంది. అసలు అది నెక్స్ట్ లెవెల్ ఉండేది అసలు. సో ఆ ఇయర్ బౌలింగ్ వార్నర్ సింగిల్ హ్యాండెడ్లీ ఒక దగ్గర కొడుతుండే, డేవిడ్ ధవన్ పని చేస్తుండే. బట్ వీఆర్ స్టిల్ టాప్ హెవీ, అంటే ఓపెనింగ్ మీద రిలయంట్. అబ్సల్యూట్లీ ఆ సీజన్ మొత్తం వార్నర్ సింగిల్ హ్యాండెడ్గా తీసుకొచ్చిండు SRHని. కరెక్ట్. వార్నర్ ఫెయిల్ అయితే ఇంకా పోతుండే స్కోరు అట్లనో ఇట్లనో. కానీ మనకి యువరాజ్ సింగ్ ఉన్నాడు అప్పుడు. యువి వాజ్ దేర్ అండ్ యువి అసలు యువి సన్ రైజ్ హైదరాబాద్ వావా. యువరాజ్ ఉండే ఆశిష్ నేరా ఉండే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ప్రీవియస్ సీజన్ అదే లాస్ట్ సీజన్ ఉండే. ఆ యువరాజ్ సింగ్ ఉండే అండ్ మన వీడు వాడు నమనోజా వికెట్ కీపర్. నమనోజా వికెట్ కీపర్ ఒక స్టైల్ ఉంటుంది నార్మల్గా ఇక్కడ వరకే వేసుకొని గ్లౌజ్ పెట్టుకొని అసలు క్రేజీ టీమ్ ఉండే. బట్ పీక్ సినిమా అంటే ఫైనల్ బ్రో. ఏం రోలర్ కోస్టర్ అంటే ఏం రోలర్ కోస్టర్ అసలు. ఫస్ట్ మన వాళ్ళు వెళ్ళారు బ్యాటింగ్కి, వెళ్ళి 200+ టోటల్, 205 ఐఎమ్ నాట్ రాంగ్. అది కొట్టేసి ఇంకా దెన్ యూ టెల్ వాట్ హ్యాపెండ్. అసలు సెకండ్ హాఫ్ అంటే ఇంకా పీక్ సినిమా, ఓడిపోతాం అనే మ్యాచ్ అది ఆల్మోస్ట్. ఫస్ట్లీ అసలు మనము 200 కొడతామని మనమే అనుకోలేదు. అసలు ఇక్కడ పోయింది మ్యాచ్. ఇప్పుడు డేవిడ్ వార్నర్ డీసెంట్ స్కోర్ వేసేస్తాడు, అడ్డైపోతాడు. దాని తర్వాత వికెట్స్ పడుతుంటాయి. దాని తర్వాత నమనోజా ఇంకా బెన్ కటింగ్స్ ఇంకా ఫినిషింగ్ రోల్లో ఉంటాడు. ఆ రోజు బెన్ కటింగ్ రన్అట్ అయ్యుంటే పరిస్థితి ఏమైతుండే. షేన్ వాట్సన్ బౌలింగ్లో బెన్ కటింగ్ కొట్టుడు ఉంటుంది. అబ్బాబ్బా ఇప్పుడు కూడా అది నైట్ మేర్ RCB ఫ్యాన్స్కి. అది ఐ థింక్ బెన్ కటింగ్ కెరీర్లో కూడా దట్ ఈస్ హిస్ పీకెస్ట్ మూమెంట్. ఓకే, ఇంకో మనము వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద స్కోర్. ఓకే వెరీ గుడ్ స్కోర్, వెరీ గుడ్ స్కోర్. చిన్న స్వామి వీఆర్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్, లైక్ ఎక్స్పెక్ట్ చేసాం SRH గెలుస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం వీఆర్ నోన్ ఫర్ బౌలింగ్. మనం చిన్న స్కోర్ డిఫెండ్ చేసి వస్తున్న టీమ్ ఇది డిఫెండ్ చేయలేదా అంటే. దెన్ కమ్స్ ద గేల్ అండ్ విరాట్ కోహ్లీ. అలా కొట్టుడు ఉంటుంది చూడు. నేను నిజంగా మన కొట్టుడు పక్కకు పెట్టేస్తే అసలు ఎంత అసలు ఒక SRH చిత్త కొట్టుడు కాదు అది. ఆ బాల్ కొడుతుంటే నన్ను కొట్టుంటే అనిపిస్తుంది. అవును, అసలు ఎట్లా అసలు అది రేంజ్ కొట్టుడు అది. ప్రతి బాల్ తో ప్రతి షాట్ తో మనల్ని డౌన్ చేస్తున్నట్టు. భువనేశ్వర్ కుమార్ని మన బరీందర్ షాన్ని ప్రతి ఒక్కరిని కొట్టుడే ఉండే. దాని తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడుతుంటాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు షాన్ బౌలింగ్లో ఎడ్జ్ అయ్యి బౌల్డ్ ఇట్లా ఎగిరిపోతుంది. ఇట్లా నోట్ల నుంచి ఇట్లా వచ్చేసాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఎంత స్ట్రెస్లు ఉండేది. అరే అసలు గెలవాల్సిన మ్యాచ్ ఫర్ ద ఫస్ట్ టైం 10 overs 100 పైన కొట్టేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఫైనల్ చూస్తున్నాము. ఒక SRH ఫ్యాన్ ఆ ఫైనల్స్ వైబ్ అయితే వేరే ఉంటుంది. అండ్ దాని తర్వాత బెన్ కటింగ్ మళ్ళీ ఆ హీరో బ్యాటింగ్లో చూపించిన హీరో బౌలింగ్కి వచ్చిండు.
బాల్ని ఇట్లా తిప్పి గేలికేసిండు, అది ఇట్లా లేస్తుంది ఎడ్జ్ అయ్యి, ఆ బిపుల్ శర్మ వచ్చి జప్పని క్యాచ్ పడతాడు. అబ్బా 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 అబ్బా. ఇక్కడ ఒకటి పోయింది, ఇక్కడ పోయింది, ఒక విరాట్ కోహ్లీ పోయిండు, క్రికెట్ పోయిండు, ఇద్దరే వేరు. దాని తర్వాత పీక్ ఆర్సీబీ, అది బ్యాటింగ్ లో పీక్ ఆర్సీబీ. అది ఏబిడి వస్తాడు ఇప్పుడు, ఏబిడిని తీయడు మజాకా, ఏబిడిని అవుట్ చేయడం ఒక దమ్ మనకి. కేఎల్ రాహుల్ ఒక పెద్ద ఉన్నది వాళ్ళది మొత్తం ఏబిడి సెగ్మెంట్ లో. బిపుల్ శర్మ వస్తాడు బౌలింగ్ కి, మంచి బాల్ వేస్తాడు, టాస్ వేసి ఇట్లా కొడితే షార్ట్ కొట్టడానికి పోతే అది ఎడ్జ్ అవుతుంది. మంచిగా హెన్రీ క్విస్ ఉంటాడు, ఆ క్యాచ్ కూడా స్టైలిష్ క్యాచ్ పడతాడు ఇట్లా అనుకుంటాం. అంతా మళ్ళీ చూస్తే కేఎల్ రాహుల్ ఉంటాడు. కేఎల్ రాహుల్ పీక్ అవుతుంది. ముందు సీజన్ మనకు ఆడాడు, ఏం ఆడలే కానీ ఆర్సీబీకి వెళ్ళి జుట్టు పెంచుకొని పిచ్చి వేసిపోయింది, ఏం చేస్తాడో తెలియదు. కేఎల్ రాహుల్ ఆడతాడు, కేఎల్ రాహుల్ని కూడా తీసి పడేస్తారు, కేఎల్ కూడా పర్ఫామ్ చేస్తాడో తీసేస్తారు అవుతుంది. బట్ స్టిల్ డేంజర్ ఉండే, అది అవుట్ చేసాం కదా అని వెళ్ళే చిల్ అయ్యేది అసలు. దెన్ కమ్స్ ఎవరు వస్తారో బేసిక్గా తిప్పుతూ లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ వచ్చింది, మన భువి బౌలింగ్. అది ఒక పీక్ స్టేజ్, లాస్ట్ ఓవర్ మ్యాచ్, సచిన్ బేబీ వాళ్ళు బ్యాటింగ్ ఆడుతుంటారు, స్టూవర్ట్ బిన్నీ వస్తాడు. స్టూవర్ట్ బిన్నీ వచ్చినప్పుడు మళ్ళా ఒక పరిశాన్, ఆడొచ్చి సిక్స్లు కొడుతుంటాడు. అమ్మ ఇది ఎటు పోతుంది అని మధ్యలో హోప్స్ వదిలేసుకున్నాం. ఇక ఆ గేల్లో ఇంకా విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ని చూసి ఇక హోప్స్ ఇక సెగ్మెంట్లో తిప్పిరు మ్యాచ్ని. నిజం సైలెంట్ అంటే ఆ రోజు చేసిరు ఆ స్టేడియంని మొత్తం. చిన్నస్వామి వాళ్ళ హోమ్ టీమ్ ఫైనల్ రోజు. అండ్ ఇంకోటి ఏంటి, మనం టాప్ 2లో క్వాలిఫై అవ్వలేదు, మనం ఎలిమినేటర్ నుంచి ఆడుకుంటూ వచ్చాం. ఇప్పటికున్న ఐపీఎల్ హిస్టరీలో ఎలిమినేటర్ నుంచి గెలుచుకుంటూ ఫైనల్కి వచ్చిన టీం గెలిచిందే లేదు. మోస్ట్లీ ఎవరైతే ఫస్ట్ క్వాలిఫైర్లో గెలుస్తారో వాళ్ళే ఫైనల్ గెలుస్తారు. SRH is the only home in the history, only team in the total history of Sunrise Hyderabad which played eliminators, which played qualifiers and which played finals and which won the IPL title for the title. Correct. Last over was happening. దెన్ అట్లా సంపాదించిన విన్ని, అది కూడా డేవిడ్ వార్నర్ ఆ పీక్ స్టేజ్ పర్ఫార్మెన్స్. భువి ఆ బౌలింగ్ వేస్తూ ఉంటాడు అక్కడ నుంచి. యూ టెల్ ద మూమెంట్స్ ఇఫ్ యూ టెల్ ఇట్ విల్ బి నైస్. లైక్ నాకు ఇంకా క్లియర్గా కొడుతుంది ఏంటంటే భువి ఎల్బిడబ్ల్యూ తీస్తాడు, హీ విల్ బి అపిల్ ఎల్బి కాదు రన్అట్ ఏమో నడుస్తుంటుంది అనుకుంటా. బేసిక్ ఒక వికెట్ పడుతుంది, ఆ వికెట్ పడ్డప్పుడు బాల్ అట్ వెళ్తుంటే ఫస్ట్ టైం అగ్రెసివ్గా చూస్తాం. మూవీ ఎంత సైలెంట్ ఉంటాడో, లైక్ ఎవరిని ఫిష్ మీద అనుకుంటా, సీ ద బాల్ అంటుంటాడు, వాడేమో అవుట్ రన్అట్ అంటుంటాడు. ఎందుకంటే ఎవ్రీవన్ ఆర్ వెరీ గేవ్ 100% టు విన్ ద మ్యాచ్. ఆ 2016 అనేది వెరీ గుడ్ మెమరీ టు ఫ్యానిజం. మీ అమ్మ చేస్తే ఇట్లాంటి టీమ్ కి ఫ్యానిజం చేయాలరా. అండ్ ఆ రైవల్రీ ఎప్పుడు ఆర్సీబీతో ఉండేది. ఆర్సీబీని ఓడించిన తర్వాత అక్కడ సచిన్ బేబీ ఏడుస్తూ ఉంటే వాళ్ళ మీద రివర్స్ ట్రోలింగ్. అవును, అసలు ఇట్ వెంట్ ఆన్ క్రేజీ. లైక్ 2016 వాస్ పీక్ సినిమా. 2016 వాస్ వెరీ పీక్ సినిమా. అండ్ దెన్ కేమ్ 2017. ఇప్పుడు ఛాంపియన్స్ తర్వాత వస్తున్నారు అంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ లాగా వస్తున్న టీం. ఈవెన్ విత్ ది గుడ్ ఫ్లో, ఆ ఫ్లోనే కంటిన్యూ చేసుకుంటూ డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీ 2015, 2016 కన్సిస్టెంట్ క్యాప్టెన్సీ, 2017 కూడా డేవిడ్ వార్నర్ టీంలోనే నడిచింది. అండ్ ఈ మధ్యలో భువి 2 times గెలిచాడు అనుకుంటా. 2016, 17 హీ వాజ్ ది పర్పుల్ క్యాప్ విన్నర్. కన్సిక్యూటివ్ ఎవరు గెలవాలి, హీ వన్. డేవిడ్ వార్నర్. మళ్ళీ 2016 లో విరాట్ కోహ్లీ మెంటల్ సీజన్, అది ఏం చెప్పలేదు కానీ, బట్ సెకండ్ హైయెస్ట్ ఫామ్ కూడా వేరే. అసలు విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ 50+ యావరేజ్. వాళ్ళు క్వాలిఫై అయ్యే వాళ్ళే కాదు, సెకండ్ హాఫ్ ది టోర్నమెంట్ లో సెంచురీస్ కంటిన్యూస్, ప్రతి మ్యాచ్ గెలిస్తే. బట్ వి డిఫీటెడ్ వెరీ ఇన్ఫార్మ్ విరాట్ కోహ్లీ ఉన్న టీమ్. సో ఆ పీక్ ఉంది. దెన్ 2017లో అది మళ్ళీ వార్నర్ది కంటిన్యూటీ ఫేజ్. ఆ టైంలో ఎవరన్నా కొత్త ప్లేయర్స్ వచ్చారా? ఐ డోంట్ రిమెంబర్. రాషిద్ ఖాన్ 2017లో రాషిద్ ఖాన్ ఆడినాడు టీంలో. 2017 వచ్చాడు. చెక్ చేద్దామా? రాషిద్ ఖాన్ వచ్చాడు, అవును. భువి పర్పుల్ క్యాప్ 26 wickets తో గెలిచాడు ఈ సీజన్ లో. అండ్ రాషిద్ ఖాన్ 17 wickets తీసుకున్నాడు. ఒక కొత్త స్టార్ ఎమర్జ్ అవుతున్నాడు SRH కోసం. ఇక్కడ ఇంకో స్టార్ ప్లేయర్ కి పునాది పడింది, విచ్ ఇస్ రాషిద్ ఖాన్ ఆబ్వియస్లీ. సో దట్ వాస్ హ్యాపెనింగ్.
సో కమింగ్ బ్యాక్ టు ఫ్రమ్ 2013 వీ డింట్ ఎవర్ మనకి స్టార్ లేకుండే సన్ రైజ్ హైదరాబాద్కి. దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ ఇప్పుడు ట్రోఫీ మన టైటిల్ కొట్టడం వల్ల ఇద్దరు స్టార్స్ మనం ఓన్ చేసుకోవాలి. స్టార్స్ అంటే ఎవరెవరు, డేవిడ్ వార్నర్ ఇంకా పీక్ స్టేజ్లో ఉండే మనం ఇంకా ఒక ఓన్ చేసుకున్నాం. అండ్ భువనేశ్వర్ కుమార్ కూడా నాకు గుర్తుంది ఆ టైమ్స్లోనే భువనేశ్వర్ కుమార్ ఇండియాకి కూడా డెబ్యూ చేస్తాడు. ఇప్పుడు ఒక ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఇండియాకి డెబ్యూ చేస్తున్నాడు అంటే మనం ఎట్లా ఓన్ చేసుకుంటాం. ముందు టెస్ట్ లో ఆడాడు ఒకసారి, ఇప్పుడు ప్రాపర్ గా షార్టర్ ఫార్మాట్స్. ఏంది పాకిస్తాన్ తో ఆ ఫస్ట్ బాల్ ఇంకా గుర్తుంటది, ఇట్లా ఇన్ స్వింగ్ అయితే హఫీజ్ అనుకుంటా ఇట్లా వదిలేస్తాడు, సప్పని వచ్చి వికెట్ పడుతుంటా, అరే స్వింకింగ్. దాని తర్వాత 2017లో అసోసియేట్ రషీద్ ఖాన్ డెబ్యూ చేస్తాడు. రషీద్ ఖాన్ హీ వాజ్ వెరీ వెరీ యంగ్. ఈవెన్ అక్కడ సన్ రైజ్ హైదరాబాద్ డజంట్ బై స్టార్స్, దే మేక్ స్టార్స్ అండ్ స్టార్ ప్లేయర్స్ అంటారు కదా. రషీద్ ఖాన్ ప్లేయర్స్ నబీన్ కూడా కొన్నారు. అవును, నబీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అప్పుడు. కానీ ముంబై వెంట ఆఫ్టర్ హిమ్. రాషిద్ ఖాన్ మనం ఎంత 4 crores ఎంతలో కొన్నాం అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ముంబై వెంట ఆఫ్టర్ హిమ్. మనం లేదు పట్టాల్సిందని రాషిద్ ఖాన్ తెచ్చుకున్నాము, ఆడిపించాము, ఇంకా వి మేడ్ అనదర్ స్టార్. నౌ రాషిద్ ఖాన్ ఇస్ ఏ డిఫరెంట్ సినారియో. అవునవును. అండ్ 2018 is the season where Kane Williamson came, no? If I'm not wrong. Kane Williamson is with team. No, he was there, I think. Then what happened is due to some reasons David Warner got Sandgate issue. Terminated, like he got out from IPL. Almost 1 year ఆడలేరని చెప్పారు ఆస్ట్రేలియన్ బోర్డ్. So he didn't play that season. Kane Williamson took it. No one expected like who is the next captain for Sunrise Hyderabad. అవును. Who will అసలు ఆ టీం చూసుకుంటే టీంలో ఇప్పుడు 2018లో ఏం జరిగిందంటే శిఖర్ ధవన్. అవును, అప్పుడు వరకు బ్యాక్ బోన్ లాంటి శిఖర్ ధవన్ అవును ట్రేడ్ అయిందంటావా? 2019 లేదు 2021 అనుకుంటుంది. తర్వాత చాలా తర్వాత అయింది అది. 2018. బట్ బేసిక్ ఏంటంటే కేన్ విలియమ్సన్ ప్రీవియస్ సీజన్లో కూడా గ్లిమ్స్ చూపించాడు, అంటే క్లాసికల్ ప్లేయర్, కొంచెం టెస్ట్ మ్యాచ్ టైప్ ప్లేయర్ అన్నాడు. కానీ అబ్జర్వ్ చేసేవాళ్ళం ఇట్లా 140-150 స్ట్రైక్ రేట్ చిన్న చిన్న ఇన్నింగ్స్ ఆడేటోళ్ళు కేన్ విలియమ్సన్. అప్పుడప్పుడు వచ్చి ఆయిన్ మార్గన్ ఆడేటోళ్ళు, లేదంటే కేన్ విలియమ్సన్ అట్లా ఆడేటోళ్ళు. ఇట్లా క్యాప్టెన్సీ తీసుకున్నాక హీ అగైన్ వన్ ది ఆరెంజ్ క్యాప్, కంటిన్యూస్గా ఆరెంజ్ క్యాప్ మనకే. So what happened with Kane Williamson is Kane Williamson is a player where he deserves full power because he is a captaincy material appartke. So when Sunrise Hyderabad gave him captaincy, he gave his best. బ్యాటింగ్లో కానీ ఇప్పుడు టోటల్ మొత్తం భుజాల మీద వేసుకొని నడిపిస్తుంటాడు మొత్తం సన్ రైజ్ హైదరాబాద్కి. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ ఇస్ ది no one expected Sunrise Hyderabad will qualify for IPL that year. Qualifiers. Sunrise Hyderabad is the top number 1 team in the points table. అవును, నంబర్ 1 చేసి ఫైనల్ వరకు కూడా వెళ్ళాము. ఫైనల్లో ఈ చెన్నై వాళ్ళ గురించి తెలిసిందే కదా ప్రతిసారి. వాట్సన్ అప్పుడు ఆర్సీబీలో రివెంజ్ తీసుకుంటాడు. వాట్సన్ ప్రతిసారి ఆడకాడక మన మీదనే ఆడతాడు. అంబట్ రాయుడు, వాట్సన్, అది అబ్బా బ్రో. ఆ మ్యాచ్ ఇంకా గుర్తుంది. మనం స్టార్టింగ్ బౌలింగ్ క్రేజీ వేసినాం. అసలు వాళ్ళు రన్ రేట్ 6 కంటే కిందికి ఉంది, మెల్లిగా ఆడుతారు, మనమే గెలిచేస్తాం అన్నట్టుండే. దాని తర్వాత కొట్టిండు, అవుటే అవ్వట్లేదు. ఒక్క వికెట్ తో మారిపోయింది మొత్తం సీన్. అది అదొక సాడ్ పార్ట్ ఉండే. ఆర్ వెరీ హ్యాపీ ఫర్ కేన్ విలియమ్సన్ బికాస్ కేన్ విలియమ్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిండు. అసలు అది టీం, అసలు అది క్వాలిఫై కాదు దగ్గర నుంచి ఫైనల్స్ లో అండ్ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 తెప్పించాడు. అవును. అండ్ కెప్టెన్సీ అండ్ ఆల్సో ఈ గేవ్ కేన్ విలియమ్సన్ పుట్టించిన స్టార్ రషీద్ ఖాన్. అవును, అతని దగ్గర ఇంకా రైజ్ అయ్యాడు. అందుకే ఇప్పుడు జీటీలో కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ మళ్ళీ మన సన్ రైజ్ అయిపోయిన తర్వాత కూడా కేన్ విలియమ్సన్ రషీద్ ఖాన్ కి ఇచ్చిన ఫ్రీడమ్, లైక్ బోత్ డేవిడ్ వార్నర్ కూడా ఇచ్చినాడు. కానీ ఆ 2018 ఏ సీజన్ అయితే ఉందో అక్కడ స్టార్స్ అనేది ఇక టోటల్ గా ఎమోజ్ అయిపోయినారు. ఐ థింక్ ఆ సీజన్ లోనే అనుకుంటా ఒక బెన్ కటింగ్ ఇన్నింగ్స్ లాంటిది రాషిద్ ఖాన్ కూడా ఆడాడు ప్లే ఆఫ్స్ లో. ఐ థింక్ ఎన్నో less than 10 balls లో ఎంతో కొట్టేస్తాడు, 36 37 ఎంతో కొట్టేస్తాడు. దానివల్ల స్కోర్ చాలా పెరిగిపోతుంది. సో అదొక హైలైట్ ఎలిమెంట్ ఉండే ఆ టైంలో. చాలా కేకేఆర్ తో మ్యాచ్ కానీ. అవును.
అండ్ ఆ సీజన్ అట్లా వెళ్ళిపోయిన తర్వాత 2019 వస్తుంది. అవును 2019 ఇంకా అది అట్లాంటి ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ ఇప్పటివరకు చూడలే ఎవరు. జానీ బేస్టోని తెచ్చుకున్నారు ఎందుకంటే శిఖర్ ధవన్ వదిలేసి మనము అభిషేక్ శర్మని ఇంకా షెబాజ్ నదీమ్ని ట్రేడ్ చేసుకున్నాం. అవును అండ్ ఇక మళ్ళీ ఇక్కడ ఒక నెగిటివిటీ, శిఖర్ ధవన్ లాంటి ఇండియన్ బ్యాట్స్మెన్ని అట్లా చేస్తారు అని చెప్పేసి. అవును దాని తర్వాత బేస్టో ఇంకా డేవిడ్ వార్నర్ ఆ ఉప్పల్ స్టేడియంలో ఆర్సీబీని కొడతాం చూడు, అరాచకం కాదు అసలు, అది వేరే అసలు టాప్ క్లాస్. బట్ విలియమ్సన్ వాజ్ స్టిల్ ది కెప్టెన్. ఆ బ్యాన్ నుంచి వార్నర్ వాపస్ వచ్చాడు, విలియమ్సన్ వాజ్ ఓన్లీ కెప్టెన్ ఆ సీజన్. అవును విలియమ్సన్ కెప్టెన్ ఉండే 2019 సీజన్. అండ్ వార్నర్ వాజ్ ప్లేయింగ్ పీక్స్. ఇంకా విలియమ్సన్ ది ఫామ్ కొంచెం డిప్ అయిపోయింది, బట్ వి వర్ స్టిల్ ప్లేయింగ్ వెరీ గుడ్. అది ఆ ఓపెనింగ్ అదొకటే మ్యాచ్. ఇంకా ఐ థింక్ అదే మ్యాచ్ లో ఇద్దరు సెంచరీ కొడతారు. ఇద్దరు సెంచరీస్ కొడుతుంటే ఉంటుంది చూడు కిక్, వేరే లెవెల్. ఆ రోజు ఇంకా నేను స్టేడియంలో ఉన్నా. అసలు ఎట్లా తెలుసా, వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు కదా, లైఫ్ టైం మెమరీ ఆ మ్యాచ్. ఎందుకంటే నో వన్ వాజ్ ఎక్స్పెక్టింగ్, నో వన్ అసలు కళ్ళలో కూడా అనుకోలే ఆ మ్యాచ్ అట్లా ఎంజాయ్ చేస్తా అని చెప్పేసి. అది ఒక్క మ్యాచ్ చాలు. ఇంకా 2019 మొత్తం సీజన్ ఒక్క మ్యాచ్, వాళ్ళు ఇద్దరు కొట్టిన సెంచరీస్, వాళ్ళ సెలబ్రేషన్ మెయిన్ గా చాలు. అర్రే సరే ఆ నెక్స్ట్ సీజన్ వచ్చేసి విలియమ్సన్ నుంచి వార్నర్ కి మళ్ళీ కెప్టెన్సీ వచ్చేసింది. దట్ ఓపెనింగ్ కాంబినేషన్ కంటిన్యూడ్, ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్ కంటిన్యూడ్, కానీ వర్కౌట్ కాలే 2020లో. ఎందుకంటే 2019లో వర్కౌట్ అయింది, 2020 బికాస్ క్రికెట్ అనేది ప్రతి డే మారుతూ ఉంటుంది, ప్లేయర్స్ ఫామ్ కూడా మారుతూ ఉంటుంది. ప్లేయర్స్ ఫామ్తో పాటు టెక్నాలజీ కూడా మారుతుంది. క్రికెట్లో ఎంత టెక్నాలజీ ఉంటుంది అంటే స్టార్టింగ్లో వీక్నెస్ తెలియకపోవచ్చు, తర్వాత తెలిసిపోతుంది వీక్నెస్ ఏంటి ఒక ప్లేయర్కి. ఎందుకంటే ఇయర్ మొత్తం ట్రావెల్ అవుతారు. అండ్ టెక్నాలజీ ఐపీఎల్ ఇస్ ద ఫార్మాట్ వేర్ టెక్నాలజీ ఇన్ క్రికెట్ ఇస్ గ్రోయింగ్. అండ్ మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేస్తారు మొత్తం ప్రతి ఇయర్ చూసినట్టయితే. సో ఇంకా అంత వర్కౌట్ కాకపోవడము. ఆ ఇయర్ అదే రాషిద్ ఖాన్ వాస్ పర్ఫార్మింగ్ గుడ్, నటరాజన్ వచ్చినాడు, బౌలింగ్ వాస్ గుడ్, బ్యాటింగ్ వాస్ గుడ్. వి సమ్హౌ క్వాలిఫై 4th పొజిషన్ దగ్గరకు వచ్చి మనము వి క్వాలిఫైడ్ ఫర్ ఆల్ ద సెగ్మెంట్స్. లైక్ ఫ్రమ్ 2016 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ క్వాలిఫై అయ్యాం. అంటే అసలు అవ్వరనే అసలు లేనే లేదు. 4th పొజిషన్ అట్లీస్ట్ 4th పొజిషన్ అంతే బేసిక్ మినిమం. బికాస్ వీ హ్యావ్ దట్ బాండ్ బిట్వీన్ అవర్ ప్లేయర్స్. లైక్ ఇప్పుడు క్యాప్టెన్సీ కన్సిస్టెంట్ ఉంది, అండర్స్టాండింగ్ మంచిగా ఉంది. ఒక ప్లేయర్ కి రిప్లేస్మెంట్ ఇంకొకరిని తెస్తున్నారు. ఎక్కువ బర్త్డే ఏం లేదు, ఆల్రెడీ ట్రోఫీ కొట్టేసినాము 2016లో. ఎవ్రీవన్ నీడ్ టు ప్లే దేర్ న్యాచురల్ గేమ్ అనే ఒక సెగ్మెంట్లో నడుస్తుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో భువీ ఓన్ చేసుకొని, అప్పటికే భువీ ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. భువీకి తోడుగా నటరాజన్ వచ్చినాడు, బౌలింగ్ సెట్. రషీద్ ఖాన్ ఇస్ లీడింగ్ ది బౌలింగ్ అటాక్, స్పిన్ అటాక్. బ్యాటింగ్లో వీ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో 2020 వరకు చాలా బ్యూటిఫుల్గా మంచిగా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చినాం. 2021 ఇస్ ద ఇయర్ వేర్ డిజాస్టర్ హ్యాపెన్. లైక్ అది ఇంకొక డౌన్ఫాల్, లైక్ ఒక గ్రోత్ సెగ్మెంట్ తో కంటిన్యూస్ విన్స్ నుంచి ఇప్పుడు ఒక బ్యాడ్ స్పేస్ కి వచ్చాం మనం. బ్యాడ్ స్పేస్ కాదు, లాస్ట్ పొజిషన్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఫస్ట్ టైం ఐ థింక్ ఇయర్ గా 10 team టోర్నమెంట్ స్టార్ట్ అయింది, వేర్ 2 other teams added. And one more thing, the thing what happened for David Warner and the things what going in the mind of SRH fans and the stories what David Warner is posting and the visuals ఏవైతే ఉందో, వార్నర్ బౌండరీ బయట కూర్చొని వార్నర్ was dropped Warner was dropped from team. Warner was dropped from, ఎట్లా అయిపోయిందంటే అది ఫస్ట్ వార్నర్ని క్యాప్టెన్సీ తీసేసినారు, అదొకటి. దాని తర్వాత అది ఇమీడియట్గా వార్నర్ని టీం నుంచి తీసేసినారు. వార్నర్ని దాని తర్వాత మళ్ళీ స్క్వాడ్లో కూర్చొని కూడా ఛాన్స్ చేయలే, స్టాండ్లో కూర్చోవాలి. దాని తర్వాత వార్నర్ స్టేడియం కూడా రాలే, హీ గాట్ సెలెక్టెడ్ హోటల్లో కూర్చొని. ఆల్ ఆఫ్ ద సడన్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. హౌ కమ్ దట్
వర్స్ట్ హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ద ఫ్యాన్స్ కాదు అసలు, నో వన్ కెన్ పర్ఫార్మ్. ఫ్యాన్స్ బాగా లేకుండే, టీవీ ఎన్వైరన్మెంట్ బాగా లేకుండే, పర్ఫార్మెన్స్ లేకుండే, ఓవరాల్ నెగటివ్ సీజన్ అది మొత్తం అంతా. అండ్ ప్లేస్ మధ్యలో ఇప్పటి వరకు ఉన్న అండర్స్టాండింగ్ కాదు కదా అది, మొత్తం వెళ్ళిపోయింది, కనిపించేసేసింది మొత్తం. వి వన్ 3 matches అనుకుంటా, 3 to 4 matches in that season with the last position and we scored our lowest that season. 68 all out was the lowest that season. Other than this happened, ఇక మనము 2021 గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ దిస్ వాజ్ ది స్టార్ట్ ఆఫ్ ది డౌన్ఫాల్ మనకి కంటిన్యూస్ విన్ నుంచి. దాని గురించి మాట్లాడదాం ఫర్దర్. అట్లాంటి డిజాస్ట్రస్ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ ఓకే కొంచెం హోప్ ఉంటుందేమో చూద్దామని అనుకున్నాం. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే వార్నర్ లేకుండే మన దగ్గర. సో ద థింగ్ హ్యాపెన్, వార్నర్ ఏం చేసినానంటే లైక్ నో వన్ నోస్ వాట్ హ్యాపెన్ విత్ SRH బిహైండ్ ద సీన్స్ బిట్వీన్ SRH మేనేజ్మెంట్ అండ్ డేవిడ్ వార్నర్. ఫస్ట్ మ్యాచ్ల నుంచి ఇది చేసినారు, ఫస్ట్ క్యాప్టెన్సీ నుంచి తీసేసినారు, దాని తర్వాత స్క్వాడ్లో నుంచి తీసేసినారు, దాని తర్వాత గ్రౌండ్లో నుంచి తీసేసినారు, దాని తర్వాత టీంలో నుంచే తీసేసినారు, లైక్ దాని తర్వాత సోషల్ మీడియా నుంచి తీసేసినారు. ఈవెన్ నౌ ద సాడ్ పార్ట్ ఈస్ లైక్ వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ అవర్ 2016 మూమెంట్. ఫ్రమ్ లాస్ట్ ఫ్రమ్ ద డే ఆఫ్ 2021 వాట్ ఎట్లయిందంటే ఇట్లా 2 వెరీ గుడ్ లవర్స్ మధ్యలో గలీజ్ బ్రేకప్ అయితే ఎట్లుంటది అట్లా ఇంకా అసలు ముఖం కూడా చూడరన్నట్టు. ఇంకా అయితే ఇక్కడ థింగ్ ఏమైందంటే ఇప్పుడు డేవిడ్ వార్నర్ కి ఒక ఇష్యూ వల్ల, ఇప్పుడు మనం ఒప్పుకోకపోయినా ఆ ఇష్యూ అనేది అసలు ఫ్యాన్స్ గా మనకు తెలుసు ఏ ఇష్యూ వల్ల అయిందంటే అది కేన్ విలియమ్సన్ ఆ మ్యాచ్ పంజాబ్ తో మ్యాచ్ అనుకుంటా, ఈ పర్సన్స్ వెరీ గుడ్. జానీ బేస్టో పర్సన్స్ వెరీ గుడ్, రైట్. Warner was struggling 2021 లో ఆ మ్యాచ్ లో మెయిన్ గా. దెన్ కమ్ సూపర్ ఓవర్ వేర్ విల్ బి సీయింగ్ ది సెగ్మెంట్స్ కదా ఏం జరుగుతుంది అని చెప్పేసి 3 members ప్యాడప్ ఓవర్ ప్యాడప్ చేసుకున్నారు. జానీ బేస్టో టాప్ క్లాస్ ఫామ్ లో ఉండు ఆ సీజన్, ప్యాడప్ అయి ఉండు. కేన్ విలియమ్సన్ మంచి ఫామ్ లో ఉండు, ప్యాడప్ అయి ఉండు. డేవిడ్ వార్నర్ ప్యాడప్ అయి ఉండు. ఇప్పుడు ఉండేవి 6 balls. కరెక్టే. ఇప్పుడు ఎవరు పోవాలి ఇప్పుడు నార్మల్ గా అనే ఒక సెగ్మెంట్ లో నాకు తెలిసి ఇక్కడనే అయింది, ఇక్కడనే సంథింగ్ హ్యాపెన్. నాకు తెలిసి బికాస్ ఇట్స్ వెరీ ఎక్స్క్లూజివ్ న్యూస్, నో వన్ నోస్ వాట్ హ్యాపెన్. బట్ స్పెక్యులేషన్ అవ్వచ్చు. నాకు కొంచెం ఇన్సైట్ నుంచి వచ్చింది ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్ వాంట్ Warner to drop and let Johnny Bairstow and Williamson to go for super over. Okay. But Warner is the captain for that match. Ki Warner captain. End of the day, Warner should take a call. He should be the captain of the ship annattu. Warner వెళ్ళినాడు. వార్నర్ ఐ థింక్ కేన్ విలియమ్సన్ or Bairstow తో వెళ్ళినాడు. Correct. The point happened here is even వెన్ వెల్ సూపర్ ఓవర్, కానీ వార్నర్ షార్ట్ రన్ పెట్టిండు. షార్ట్ రన్ తెలిసి కదా, ఒక రన్ షార్ట్ రన్ అవుతుంది, కౌంట్ అవ్వలే అండ్ వి లాస్ట్ ద మ్యాచ్ బై 1 run. ఫక్ హ్యాపెన్. ఇది ఎప్పుడైతే జరిగిందో ఏమో ఇక ఆ రోజు ఆ డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో పెద్దగా అయింది. ఆ రోజు టోటల్ చేంజ్ చేసేసినారు. ఆ రోజు నుంచి డేవిడ్ వార్నర్ కి క్లోజ్ ఉన్న ప్రతి ఒక్కరు టీమ్ తో దూరం అయిపోతుంటూ వస్తున్నారు. ఇక ఆ రోజు తర్వాత సోషల్ మీడియా, ఇయర్ తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేంజ్ అయిపోయింది. కొత్త మేనేజ్మెంట్, కొత్త టీమ్స్, అసలు డేవిడ్ వార్నర్ అసోసియేటెడ్ గా ఉన్న అన్ని చేంజ్ అయిపోయినాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కాకపోతే డేవిడ్ వార్నర్ సన్ రైజ్ హైదరాబాద్ అన్ని పేజెస్ లో అన్ని పోస్ట్లలో కింద కమెంట్లు పెడుతుండే, ప్రతి ఒక్క ఫ్యాన్ తో ఇంటరాక్ట్ అవుతుండే. దట్ ఈస్ సంథింగ్ వెరీ సీరియస్ థింగ్. మ్యాచ్ గురించి ఏమో పోస్ట్ చేస్తారు సన్ రైజ్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్ దాని కింద వచ్చి హలో ఎవ్రీవన్ హౌ ఆర్ యు అని పెడుతుండే కమెంట్. లేకపోతే ఆల్ ది పోస్ట్ అది కాలదా ఇప్పుడు. నాకు తెలిసి ఇది మనం అనుకుంటున్న దాని ప్రకారం ఫ్రీక్వెంట్ గా ఇంటరాక్ట్ అవుతుంటుండే ఫ్యాన్స్ తోటి. వ్యూవర్స్ లైక్ అసలు డేవిడ్ వార్నర్ ని తీసేసినారు, మ్యాచ్ క్యాప్టెన్సీ తీసేసినారు, ప్లేయింగ్ లెవెల్కి వెళ్ళి తీసేసినారు, ఈ స్టేడియంకి వెళ్ళి తీసేసినారు.
మనోడేమో మొత్తం కమెంట్లలో స్పామ్ అంటే టెక్స్ట్ చేస్తున్నాడు లైక్ అర్థమైంది. అది మనము ఇప్పుడు మళ్ళీ డేవిడ్ వార్నర్ అగేన్స్ట్ పోతున్నట్టు అవుతుంది, కానీ అది అట్లా జరుగుతుండే. ఆల్ ఆఫ్ ద సడన్ వాట్ హ్యాపెండ్ ఈస్ ఫ్యాన్స్ మాకు తెలియదు, డేవిడ్ వార్నర్ కి మొన్న తెలిసింది బ్లాక్ చేసిరు అని చెప్పి, మాకు ముందే తెలుసు బ్లాక్ చేసిరు అని చెప్పి. యా, సో దుబాయ్ లో జరిగింది. దుబాయ్ అవును. సో 2021లో ఆయన గుడ్ థింగ్ ఏంటంటే ఎండ్కి ఉమ్రాన్ మలిక్ ఆడాడు. అరే మన దగ్గర ఒక బౌలర్ ఉన్నాడు, ఏంది 150+ వేస్తుండు అదే అంతా అని. 2020 అదే మన నెక్స్ట్ సీజన్ 2022 సీజన్ వాజ్ ఉమ్రాన్ మలిక్ ఫస్ట్ ప్రాపర్గా ఆడుతున్నాడు. మెగా ఆక్షన్ అయింది అండ్ దిస్ రీవ్యాంప్ హ్యాపెండ్. వేర్ ఎవరైతే ఫాస్ట్ డెలివరీ చేస్తారో యూ కెన్ విన్ 1 lakh అంటే ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అన్నిటికీ వేసి ఆ 1 lakh కొట్టేసి వెళ్ళిపోయినాడు అని కూడా. అండ్ ద థింగ్ వాట్ హ్యాపెన్ ఫ్రమ్ 2021 to 2022 is again ఎస్ఆర్హెచ్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ నెగిటివిటీ, మెయిన్లీ మేము యాజ్ అ ఫ్యాన్స్. అప్పుడు వరకు ఓకే, అప్పుడు వరకు ఉన్న నెగిటివిటీని తీసుకొని అది తీసుకొని ఇది తీసుకొని వాళ్ళు అప్పటికే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం, ఉన్న ఫ్యాన్సే విడిపోయినారు, ఉన్న తెలుగు వాళ్ళే విడిపోయినారు, ఉన్న హైదరాబాద్ వాళ్ళే విడిపోయారు. దాని తర్వాత వెన్ డేవిడ్ వార్నర్కి ఈ అయిన తర్వాత దెన్ వీ ఫేస్ ట్రోలింగ్. ఎట్లా అంటే ఒక రేంజ్లో మీ టీం ఎట్లాంటి టీం అంటే మీకు గప్పు కొట్టించిన ప్లేయర్కే వాల్యూ ఇవ్వని టీము మొహం మీద. ఆ ట్విట్టర్లో అయితే రేంజ్ దాటిపోయింది ఎక్స్లో. అండ్ ఇంకా అవతల ఏం లేదు, ఇంకా మాటలు ఏం లేదు, ఏ ఫ్యాన్ అయినా అని ఒకటే మాట, మేము ఎక్కడ వి కాంట్ డిఫెండ్, వి కాంట్ అయింది అందరి ముందు ఉంది, ఇంకేం చేయలేము. ఇప్పుడు చూపించాల్సింది ఇంకా టీం లాస్ట్ పొజిషన్. అక్కడ కూడా ఏం రిడెంప్షన్ లేదు, ఏం ఆ సెగ్మెంట్లో అయింది, ఇక ముందుకు వచ్చేసినాము. దాని తర్వాత 2022లో టోటల్ రివాంప్, లైక్ జెర్సీ ఆ డార్క్ బ్యూటిఫుల్ జెర్సీ, డార్క్ ఆరెంజ్ పెట్టుకొని వచ్చి ఆరెంజ్ లెస్ రైజ్ అప్ అనుకుంటూ మళ్ళీ సారి వచ్చేసినారు. త్రిపాఠి వచ్చాడు, మార్క్రమ్ వచ్చాడు. ద టీమ్ వెంట్ అగైన్ ఒక మంచి టీమ్ ఫామ్ చేసుకున్నారు. ఆ జెర్సీ ఎంతైతే బాగుండేనో టీంని కూడా అంతే చేసినారు. యా నువ్వు చెప్పినట్టు మార్క్రమ్ వచ్చిండు, ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్క్రమ్ లైక్ అప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అది తెలుసు, కానీ ఆ క్లాస్ని ఇప్పటి వరకు అంత ఒక మార్క్రమ్ ఆడుతుంటే ప్రతి బాల్ ఎప్పుడు చూడలే. మార్క్రమ్ వచ్చినాడు. రాహుల్ త్రిపాఠి కేమ్ ఫ్రమ్ కేకేఆర్. రాహుల్ త్రిపాఠి హ్యాస్ ఎ వెరీ గుడ్ ఇంప్రెషన్. రాహుల్ త్రిపాఠి అంటే చాలా మంచి ఇంప్రెషన్ ఉంది అప్పటి నుంచి, ఎందుకంటే కేకేఆర్లో కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసి వచ్చినాడు. అండ్ ఫుల్ హైప్ ఇచ్చిన ప్లేయర్ నికోలస్ పూరన్. అతను హైప్ నెక్స్ట్ లెవెల్ ఉండే, అరే తను వచ్చిండ్రా వే అన్నట్టు. దెన్ ఆల్రెడీ పర్ఫామ్ చేస్తున్న ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నారు, బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. అండ్ అప్పుడు టీం చాలా బాగుండే. లైక్ ఆ సీజన్ త్రిపాఠికి బాగా అయింది. ఐ థింక్ 250+ బాల్స్ ఆడిన వాళ్ళలో ఐ థింక్ హీ హ్యాస్ ది హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఆర్ సంథింగ్. ఇట్ వెంట్ వెరీ గుడ్. ఆ సీజన్ కూడా ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టు ఆడలే, అంతేగాని మిగతా జెన్షన్ వచ్చినాడు. అండ్ ఒకటే ఒక మ్యాచ్ టు రిమెంబర్ ఏంటంటే ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మళ్ళీ 49కి ఆల్అౌట్ చేసిన తర్వాత ఆ పీక్ మూమెంట్. అండ్ ఇన్ ద సేమ్ వే మా ఫ్యాన్ కల్చర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నేను అప్పటి నుంచి ఇప్పుడు డెక్కన్ చార్జర్స్ నుంచి నేను స్కూల్ అని చెప్పిన, 2016 అప్పుడు నేను ఇంటర్ అని చెప్పిన. ఇప్పుడు 2020 నుంచి ఇంజనీరింగ్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఇక ప్రాపర్ ఇంకా అప్పటి నుంచి ఫాలో అయ్యి అంత ప్యాషన్ 2014-15లో చెప్తుండే కదా నా నా ఇంటర్ కూడా అప్స్ కూడా ఐపీఎల్ మ్యాచెస్ వచ్చినప్పుడు మా ముందరి నుంచే బస్ వెళ్ళడము. అండ్ దాంతోపాటు అప్పటికి ఇంటి దగ్గర వాళ్ళతోటి మ్యాచ్కి వెళ్ళిన ప్రతిసారి అనిపిస్తుండే, అరే గ్రూప్ ఉండాలిరా మొత్తం, అట్లా కాదు వెళ్ళడం. మన సిఎస్కే మ్యాచ్కి వెళ్ళినప్పుడు పక్కా అనిపిస్తుంది, నెక్స్ట్ టైం సిఎస్కే మ్యాచ్కి వచ్చినప్పుడు మనం ఒక గ్యాంగ్ తీసుకొస్తాము, ఎల్లో అనేది అసలు కనిపించొద్దు, ఆరెంజ్ కట్ చేసి వి నీడ్ టు హావ్ అవర్ ప్రెజెన్స్ అట్లా ముందుకు వస్తుంటే ఎండ్ ఆఫ్ ది డే మన ప్యాషన్ కూడా పెరుగుకుంటూనే వచ్చింది. 2016 తర్వాత ఇట్లా చేస్తే ఇట్లాంటి టీం ఇట్లాంటి ప్లేయర్స్కి వీళ్ళకే కదా
ఫ్యానిజం చేయాలి, ఇప్పుడు ఫ్యానిజం చేయాలి, ఓకే ఎట్లా చేయాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫర్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ఎ వెరీ సూపర్ ఫ్యాన్. బికాస్ ఇంట్లో మా అందరికి తెలుసు, మా లేన్లో కానీ మా ఫ్రెండ్స్ కానీ, అరే సూపర్ ఫ్యాన్, అరే SRH అంటే వీడు ఇది అది అని చెప్పి. దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ వాట్ హ్యాపెండ్ ఇస్, అప్పుడు మనం ఫోటోషూట్లు దిగుతుండే, గుర్తుందా నీకు? అప్పుడు 2015-16 వెన్ వీఆర్ ఇంటర్ ఆ సెగ్మెంట్ నడుస్తుండే, ఫోటోషూట్ అని చెప్పి. దెన్ ఆల్ సడన్ నేను ఏమైనా అంటే, అరే ఎట్లయినా మనం ఫోటోషూట్ చేస్తున్నాం కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మనం ఒక డిఫరెంట్ థీమ్లో IPL స్టార్ట్ అవుతున్న సెగ్మెంట్లో ఇట్లా మనం అందరం, అప్పుడు మా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుండే డిఫరెంట్ బ్యాచ్, ఒకడు ముంబై ఫ్యాన్, ఒకడు ధోని ఫ్యాన్, అప్పుడు పూణే వారియర్స్ ఉండే, ముంబై, ఇంకా CSK ముంబైయా ఇది మన ఫ్యాన్సా బ్యాన్ అయినప్పుడు 2 టీమ్స్, ఏమేమి టీమ్స్? చెన్నై అండ్ రాజస్థాన్. రాజస్థానా? చెన్నై వాళ్ళ ప్లేస్ లోనే మనకు పూణే అండ్ మన గుజరాత్ వచ్చాయి. ఈ చెన్నై బ్యాన్ అయినప్పుడు ధోని వెంట రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ కదా, సో ధోని ఫ్యాన్ ఉన్నాడు, అది వేసుకుండు. అటు ఇట్లున్నప్పుడు నేను ఓన్లీ SRH అనే ఒక సెగ్మెంట్లో, ఇప్పుడు ఆ 2016లో కప్ ఉంది, అది ఉంది అని చెప్పి నేను ఆ ఫోటో నీకు కావాలని షేర్ చేస్తా. నేను మధ్యలో నించొని ఉంటా, మిగతా వాళ్ళందరూ ఇట్లా నించొని ఉంటారు, సైడ్కి నించొని ఉంటారు, లైక్ మధ్యలో SRH హైలైట్ ఉంటా. అంటే గ్రూప్ ఫోటో దిగుతాం, మధ్యలో SRH, ఇక్కడ ముంబై, ఇక్కడ RCB, ఇక్కడ పూణే, ఇక్కడ ఇంకో టీం, ఇట్లా ఫోటో దిగిన తర్వాత అది ఫేస్బుక్, అప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లేకుండే, ఫేస్బుక్ ఉండే. వెన్ ఐ పోస్టెడ్ ఇన్ ఫేస్బుక్ ఇట్ వెంట్ వైరల్. లైక్ ఆల్ ఆఫ్ ద సడన్ కొన్ని SRH అప్పుడే ఫామ్ అవుతున్నాయి, చిన్న పేజెస్, దోస్ ఆర్ నాట్ క్లబ్ పేజెస్. దాని పేజెస్ అప్పుడు వేస్తే అప్పటికి నేను పీక్ ఫ్యాన్ ఉంటుండే SRHకి. దెన్ ఎవరో పోల్ చేసుకొని ఏమో గ్రూప్లో పెడితే ఓకే, అప్పుడు నాకు అర్థమైంది, చాలా గ్రూప్స్లో తిరిగింది అది మొత్తము. ఎవరో మా ఫ్రెండ్, అరే నీది ఈ గ్రూప్లో పెట్టినారు, పెడితే ఉన్న వాళ్ళు చెప్తారు కదా. దెన్ ఐ సా దోస్ గ్రూప్స్, గ్రూప్స్ ఉన్నాయా, ఈ మొత్తం స్పేస్ అంతా దెన్ యు గాట్ టు నో, ఐ గాట్ టు నో ఇట్లా ఫ్యాన్ పేజ్, ఇట్లా గ్రూప్స్, ఇది దిస్ వాస్ డ్యూరింగ్ 2022. నో దిస్ వాస్ డ్యూరింగ్ 2014-15. ఓకే 2022 అయిపోయింది కదా, 2023 మాట్లాడదాం. సో 2022లో వి స్టిల్ డిడ్ంట్ పర్ఫార్మ్ గుడ్. ఆ సీజన్ కూడా విలియమ్సన్ వాస్ క్యాప్టెనింగ్, కొత్త ప్లేయర్స్ వచ్చారు, రీవామ్ ట్రై చేశారు, బట్ మనం అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. టీమ్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది, అవును, కానీ దే వాజ్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ ద టీమ్. ఇప్పుడు మళ్ళీ కన్సిస్టెంట్ క్యాప్టెన్ అనేది 100% మిస్ అవుతుంది. ఇప్పుడు కేన్ విలియమ్సన్ ఉన్నా కానీ హీ షుడ్ నో. ఇప్పుడు రషీద్ ఖాన్ లాంటి ఒక మిడిల్ ఆర్డర్ స్పిన్నర్ ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు ఆ రషీద్ ఖాన్ ని రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు? అది పెద్ద హోల్ అసలు. రషీద్ ఖాన్ ఇప్పటి వరకు ఎవరు రీప్లేస్ చేయలేకపోయినారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ వెళ్ళిపోయిన తర్వాత భువనేశ్వర్ కుమార్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసిండు, మన జెన్సన్ తోటి, మన ఉమ్రాన్ మాలిక్ తోటి. ఉండిందో పూరన్ తోటి, ఏ బ్యాట్స్మెన్ కన్సిస్టెంట్లీ ఇవ్వట్లేదు. పూరన్ నుంచి కూడా మనం అది అవ్వాలి, ఏది అంత ఎక్స్పెక్టెడ్ తగ్గట్టు కాకపోవడం వల్ల ఫ్రమ్ ద లాస్ట్ పొజిషన్ ఇన్ 2021 we ended up with last second position in 2022. last third position in 2022. Then comes 2023 లో ఉన్న కేన్ విలియమ్సన్ కూడా వేయండు. రాక్ బాటమ్ అంటే మనం ఓవర్ ది ఇయర్స్ రికగ్నైజ్ చేసే ఫేసెస్, రైట్ ఫ్రమ్ శిఖర్ ధవన్, వార్నర్, మళ్ళీ మన విలియమ్సన్, ఈ రాషిద్ ఖాన్ ఫేసెస్ ఎవరు లేరు. షీ అగైన్ ఏ స్టార్ ఇస్ మిస్సింగ్ ఇన్ సన్ రైజ్ హైదరాబాద్. కానీ సన్ రైజ్ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేసుకున్న అసెట్స్ ఒకసారి చూసుకుంటే ఇంకా ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఆల్ ఆఫ్ ద సడన్ సన్ రైజ్ హైదరాబాద్ జర్నీలో చేసిన మేజర్ థింగ్స్ ఏంటంటే శిఖర్ ధవన్ ని ట్రేడ్ చేసుకోవడం. ఎంత బ్యూటిఫుల్ గా చేసుకున్నారంటే అప్పుడు మనకు అనిపించలేదు. అవును, శిఖర్ ధవన్ లాంటి ఒక టాప్ క్లాస్ ఇండియన్ ప్లేయర్ని అభిషేక్ శర్మ అండ్ నదీమ్ తోటి ట్రేడ్ చేసినారు. ఢిల్లీకి ఫ్యూ మ్యాచెస్ ఆడాడు కానీ చాలా బాగా ఆడాడు అభిషేక్ శర్మ. యంగ్ ప్లేయర్, ప్రామిస్ ఉండే. నో వన్ నోస్ అబౌట్ అభిషేక్ శర్మ. అంత అభిషేక్ శర్మకి ఎవరు ఇన్వెస్ట్ అంటే అంతా తెలియదు, కానీ సరే బ్యాక్ చేసింది ఈ ప్లేయర్స్ ని బ్యాక్గ్రౌండ్ లో. నో వన్ నోస్ దే ఆర్ ద స్టార్స్. బ్యాక్గ్రౌండ్ లో బ్యాకప్ చేసుకుంటూ టీమ్ లోనే పెట్టుకుంటూ బ్యాక్ చేసుకుంటూ 2023లో ఆపర్చునిటీలు ఇచ్చుకుంటూ మళ్ళీ
అప్పటి నుంచి 2019 నుంచి చేసుకుంటూ 2023లో వెపన్స్ ని బయటికి తీపిచ్చింది. కానీ 2023 క్లాసిన్ నో వన్ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ పవర్ మాన్స్టర్ అవుతాడు క్లాసిన్ అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నో వన్ సౌత్ ఆఫ్రికాలో కూడా ఎస్ఆర్హెచ్ రాకముందు నో వన్ అంత క్లాసిన్ ని ఎవరు ఇంత హైప్ కాదు, స్టార్ కాడు. ఎస్ఆర్హెచ్ అగైన్ క్లాసిన్ మీద ఇన్వెస్ట్ చేసి ఈడ మాక్రమ్ మీద ఇన్వెస్ట్ చేసి మళ్ళీ కన్సిస్టెంట్ క్యాప్షన్ ఇవ్వాలని చెప్పి ఈడ మాక్రమ్ నే కంటిన్యూ చేసి వెన్ దే ఆర్ గోయింగ్ అగైన్ ఆ రషీద్ ఖాన్ లేని లోటు ఆ స్పిన్నర్ వల్ల మళ్ళీ ఒక దెబ్బ పడ్డది. వి ట్రైడ్ విత్ మల్టిపుల్ బౌలింగ్ ఆప్షన్స్ లైక్ మార్కెండేని పట్టుకొచ్చినాము. అండ్ మన బేసిక్గా మనం ఫినిషింగ్లో అక్కడ కూడా ప్రాబ్లం అవుతుండే. ఇదొక జర్నీ అయితే, ఇది ప్లేయర్స్ జర్నీ. ఇంకో జర్నీ వెనకాల అవుతుండే. లక్ష్మణ్ వాజ్ దేర్ యాజ్ అ మెంటర్, దెన్ అతను ఇండియా వల్ల వెళ్ళిపోయాడు. బట్ టామ్ మూడీ వాజ్ ఆల్వేస్ దేర్. టామ్ మూడీని తీసేసి ట్రెవర్ బెయిలీస్ని తెచ్చారు. అతన్ని దాని తర్వాత టామ్ మూడీ అండ్ ట్రెవర్ బెయిలీస్ వాజ్ అండ్ హ్యారీ బ్రూక్ కేమ్ ఇంటూ పిక్చర్ ఓపెనర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. హి డిడ్ంట్ క్లిక్, ఒక సెంచరీ కొట్టాడు అంతే. సో అదైపోయింది. దెన్ మొత్తం రీవామ్ చేసి తీస్తే బ్రైన్ లారన్ తెచ్చారు మళ్ళీ హెడ్ కోచ్ లాగా. సో కన్సిస్టెన్సీ మళ్ళీ మిస్ అయింది. ఇప్పుడు ఏ టీమ్ అయినా కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ హౌ యు ఆర్ ట్రస్టింగ్ దెమ్, హౌ ఇప్పుడు ప్రెషరైజ్ చేసి ఇది కావాలి అని కాదు, యూ గివ్ యువర్ బెస్ట్. బికాస్ బ్రెయిన్ లారా వీళ్ళందరూ టాప్ ప్లేయర్స్, వాళ్ళకి ఏదో మిస్ అయింది అంటే బ్యాకింగ్ ఏదో వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్, బట్ we didn't perform as per the expectations or as per the team looks like. ఎంత మంచిగా ఉండే అంటే స్టార్ట్స్ 2022లో ప్రతి ఒక్క ప్లేయర్ ఎస్ఆర్ఎస్ తీసుకున్న దాంట్లో, కానీ పర్ఫార్మెన్స్ అంత పొటెన్షియల్ వాజ్ దేర్, బట్ ఆ సీడ్స్ అక్కడ పడ్డాయి కానీ డిడ్ంట్ స్ప్రౌట్. దాని తర్వాత వచ్చింది బ్రో అసలు కంబ్యాక్ అంటే ఒక ఇప్పుడు మనది ఈగిల్ కానీ ఫీనిక్స్ ఎట్లా అంటే అది బర్న్ అయిపోయి యాషెస్ నుంచి మళ్ళీ పైకి వస్తుంది అన్నట్టు ఫ్లేమింగ్ ఫైర్స్లో. మన ఆరెంజ్ ఆర్మీ, మన ఎస్ఆర్ఎస్ కూడా అలానే వచ్చింది. ప్యాట్ కమిన్స్ని పిచ్చెక్కిందా ఇంత డబ్బులు పెట్టి ఎందుకు కొన్నారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రీవియస్గా ఇన్నేళ్ళ నుంచి బాగా ఆడట్లే, ఈ ఇయర్ కూడా బాగా ఆడారనే థాట్ ప్రాసెస్లోంచి టీమ్ ఆ ఇయర్ వచ్చింది. సో వాట్ వాస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ దట్ టైమ్ 2024 సీజన్? సో 2024 we saw some like what you are saying is the look what fans see. All of a sudden from the fan club segments we saw some very good changes. Like all of a sudden Sunrisers Hyderabad is caring a lot for fans. A lot. ఏంటి మీరు చెప్తున్న ఐపీఎల్ ఆప్షన్స్కి ఫ్యాన్స్ని దుబాయ్ తీసుకెళ్ళినారు. అవును అవును, 20 ఫ్యాన్స్ని దుబాయ్కి తీసుకెళ్తే అసలు అది ఇప్పటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడు కాలే అసలు దుబాయ్కి తీసుకెళ్ళడము. డ్యూ టు సమ్ రీజన్స్, డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఐ మిల్డ్ ఇట్. కానీ ఫ్యాన్ క్లబ్ మెంబర్స్ని పంపించిన వేరే వాళ్ళని, అండ్ దాంతోపాటు ఎవ్రీ ఫ్యాన్ క్లబ్ మెంబర్ నుంచి రీప్రజెంట్ చేసినారు. అండ్ ప్యాట్ కమిన్స్ లైక్ ఇక్కడ లోకల్గా స్టార్ స్పోర్ట్స్ వాళ్ళతోటి స్క్రీనింగ్ సెగ్మెంట్లో ఏమైందంటే ప్యాట్ కమిన్స్ నో వన్ వాజ్ ఎక్స్పెక్టింగ్ వై అసలు 20 అసలు ప్యాట్ కమిన్స్ ఇస్ ఏ ప్లేయర్ లైక్ ఈ వాజ్ ఏ క్యాప్టెన్. కానీ అప్పటికి ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్ మనకి బ్యాకప్ బౌలర్ ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్కి ఇంకొక సపోర్ట్ అండ్ క్యాప్టెన్, కన్సిస్టెంట్ క్యాప్టెన్. ఇప్పుడు ఏడమ్ మాక్రమ్ ద ఇయర్స్ ఆఫ్ 2022 అండ్ 2023 పర్ఫార్మ్ చేయలే. ఇప్పుడు ఏడమ్ మాక్రమ్కి ఇచ్చినారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్స్ ఈ మార్క్డ్ యాజ్ ఎ కన్సిస్టెంట్ క్యాప్టెన్ ఫర్ సన్రైజర్స్ హైదరాబాద్. బట్ వాట్ డిడ్ హీ డిడ్ లైక్ రిజల్ట్స్ రాలేదు, రిజల్ట్స్ అనేది ముందు తీసుకెళ్ళినంత కూడా ఏం లేదు. 100% క్యాప్టెన్సీ ప్రాబ్లం ఉండే. సో సన్రైజర్స్ హైదరాబాద్ 100% వాంట్ ఎ పర్ఫెక్ట్ క్యాప్టెన్. సో వాళ్ళకున్న ఆప్షన్స్లో ప్యాట్ కమిన్స్ని మించిన ఆప్షన్ ఏముంది? అప్పటికి ఆస్ట్రేలియా టీంలో చూస్తే యాషెస్ ఆల్రెడీ గెలిచిండు, ఆల్రెడీ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిండు, 2023 ఓడే వరల్డ్ కప్ గెలిచిండు.
he proved himself as a leader. అసే అది కూడా ఆస్ట్రేలియా సేమ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పొజిషన్ ఎట్లుండేనో అవును, ఆస్ట్రేలియా పొజిషన్ కూడా కెప్టెన్ ఎవరు అది ఏంది ట్రాన్సిషన్ ఫేస్ అవుతుండే. పాట్ కమిన్స్ వచ్చి తీసుకొచ్చిండు ఆస్ట్రేలియాని మళ్ళీ పైకి. అతను కూడా అండర్ డాగ్ ఉండే, ఇతను క్యాప్టెన్సీ చేస్తే ఇతను పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే బౌలర్ ఓకే ఎసెన్షియల్ బౌలర్ బ్యాటింగ్ చేస్తాడు, బట్ ఈజీగా క్యాప్టెన్ మెటీరియల్ తెలియదు. దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ 20 crores కి వెళ్ళాను. వీ వర్ హ్యాపీ, లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆర్ వెరీ హ్యాపీ ఫర్ ప్యాట్ కమిన్స్. ఇట్ ఈస్ అ వైస్ డెసిషన్. క్యాప్టెన్సీ దొరికింది, బౌలింగ్ వస్తుంది, మంచి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఆల్సో యువర్ దేర్. బికాస్ ఆల్ ఆఫ్ ది సడన్ హీ హాస్ ఎ వెరీ 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 గుడ్ వైబ్, గుడ్ vibe for his captaincy, and also he has very very negative for all the Indian fans because he's silent. Like the pre-presentation before finals ఏదైతే జరిగిందో I will silence statement. He made a statements కానీ silence the whole crowd అనడం కానీ అవన్నీ కొంచెం నెగిటివ్. కానీ ఆ సెగ్మెంట్లో జరిగింది ప్యాట్ కమిన్స్ వచ్చిండు. ఓకే ప్యాట్ కమిన్స్, ఓకే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ప్యాట్ కమిన్స్. అండ్ ఆల్ ద సడన్ ట్రావిస్ హెడ్ కేమ్ ఇన్ టు పిక్చర్. ఇంకా అసలు ఓకే ట్రావిస్ హెడ్ హ్యాపీ అని ఉండగా వీ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్ ఫర్ ట్రావిస్ హెడ్. అసలు ట్రావిస్ హెడ్ అంటే ఆడిండు, వరల్డ్ కప్ ఆడిండు, కానీ వరల్డ్ కప్ లో బ్లాక్ బస్టర్ సీజన్ T20 ప్లేయర్ అన్నట్టు ఎక్కడ ప్రొజెక్ట్ కాలే. దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి వచ్చారు. అభిషేక్ శర్మ ఓపెనింగ్, no one was thinking he was an opener, no one was thinking that form. అవును that top form ఆ మెంటల్ ఫార్మ్ అనేది ఏదైతే ఉంటుందో. సో ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్లీ he gave a freedom to all the young kids. అభిషేక్ శర్మ కానీ నితీష్ కుమార్ రెడ్డికి కానీ, అండ్ మెయిన్గా నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని నేను 2 days బ్యాక్ కలిసిన. వాళ్ళ ఫాదర్ ఒకటే మాట చెప్పిండు, నితీష్ కుమార్ రెడ్డి ఇది చెప్తే కొంచెం కాంట్రవర్సీ అవుతుంది కానీ నితీష్ కుమార్ రెడ్డి ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే దానికి కారణం ప్యాట్ కమిన్స్. ఆయన లైఫ్ లాంగ్ ప్యాట్ కమిన్స్ కి రుణపడి ఉంటాడు. ఎందుకంటే ఒక ప్లేయర్ని టాలెంట్ ని గుర్తించడం చాలా లీడర్స్ చేస్తారు. ఒక ట్రూ లీడర్ ఒక క్వాలిటీ. అండ్ ఆ టాలెంట్ ని గుర్తించి IPL లాంటి ప్లాట్ఫామ్ లో ఒక యంగ్ ప్లేయర్ 20-21 years అంతే ఏం ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్ని, అదొక లెక్క. ఇంకొకటి ఏంటి, నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్ని బౌలర్ లెక్క పోర్ట్రే చేసింది ముందు సీజన్ వరకు. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక కెప్టెన్ మైండ్ సెట్ చూడు ఎలా ఉందో. కరెక్ట్. అరే నువ్వు న్యాచురల్ టాలెంట్ని బయట గుర్తించాలి. యు ఆర్ నాట్ జస్ట్ ఎ బౌలర్, యు ఆర్ ఏ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అని గుర్తించి టాలెంట్ని బయటకు తీసిన వర్డ్ ఇప్పుడు ఇండియాకి స్టార్ అయ్యిండు. అవును అబ్సల్యూట్లీ. ప్యాట్ కమిన్స్ ఈజ్ అ గిఫ్ట్ టు ది ఏమంటారు ఇండియన్ టీమ్ ఇప్పుడు అల్టిమేట్లీ. సచ్ ఎ యంగ్ ప్లేయర్, పెద్ద కెరీర్ ఉంది. నితీష్ కుమార్ రెడ్డి అండ్ వీఆర్ టాకింగ్ ద పాయింట్ అబౌట్ ప్యాట్ కమిన్స్. ఆ మైండ్ సెట్ అభిషేక్ శర్మ. అవును అసలు అభిషేక్ శర్మని హూ ఇస్ అభిషేక్ శర్మ బిఫోర్ 2023, బిఫోర్ 2024, హూ ఇస్ నితీష్ కుమార్ రెడ్డి బిఫోర్ 2024. కరెక్ట్. దే ఆర్ జస్ట్ ఏ ప్లేయర్స్, దే ఆర్ జస్ట్ ఏ డొమెస్టిక్ ప్లేయర్స్, నాట్ ఈవెన్ నో వన్ యూస్ టు కేర్ దెమ్ యాస్ ఏ ట్రైయింగ్ టు బ్రేక్ అవుట్. they don't even chance to go to Indian team unless they perform. కానీ అలా మైండ్ సెట్ చూడు. అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ అసలు వాట్ ద ఫక్, అసలు ఏం జరిగిపోయింది అసలు. పిచ్చెక్కి చేసిండు అభిషేక్ శర్మ. ఇప్పుడు కూడా ప్రాక్టీస్ లో డిఫెన్స్ అనే ముచ్చట్లేదు, కొడితే 6 అది. ఎందుకంటే ఇట్స్ ఎబిలిటీ అది. ఇప్పుడు ఆయన అభిషేక్ శర్మ ఎబిలిటీయే అది. అండ్ అభిషేక్ శర్మకి బ్యాకప్ గా యువరాజ్ సింగ్ పర్ఫెక్ట్ మెంటర్ ఉన్నాడు ఫ్రమ్ స్టార్టింగ్ కెరీర్. అక్కడ గ్రూమ్ అయినాడు. అండ్ ప్యాట్ కమిన్స్ కిందకి వచ్చిన చేతిలోకి వస్తే ఇంకా టోటల్ గా ఆ మైండ్ సెట్ మార్చుకుండు. ఎందుకంటే ఏ ప్లేయర్ కన్నా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఆ క్యాప్టెన్ బ్యాక్ చేయడం అనేది ఒకటి ఉండాలా. అండ్ ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ గురించి ట్రావిస్ హెడ్కి తెలుసు, ఎట్లైనా ఆడుకుంటారా అనుకుంటాడు. రావుడు ఇద్దరు కొట్టుడికి ఫస్ట్. సరే నేను ఇది మొత్తం ఎక్కడ ఈ మైండ్ సెట్ అంటే ఫస్ట్ మ్యాచ్ ఇది మన KKR తోటి ఓడిపోయినాం, లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయినట్టు అనిపించలే. దాని తర్వాత ముంబై, అబ్బా లేదు మీ ఫ్యాన్స్ తోటి ఇట్లా కూర్చున్నాము ఏదో కొడుతురు అంటే ఎంత కొట్టినా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే 200 ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంత కొట్టినా ఇప్పుడు ఫస్ట్ 10 overs లో 130 కొట్టినా 140 కొట్టినా అది ఎట్లా అట్లా వికెట్ పడుతుంది అయిపోతుంది.
200 దాటింది 14 ఓవర్స్కి. అవును, అరే 200 దాటింది లేదు. చూడు అంటే, ఎంత ఒక 2 వికెట్లు పడితే అది కామన్. ఇక మన మైండ్ సెట్ 230, మన మైండ్ సెట్ 230 240 కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తలేమో 200 to 2. కానీ ఎప్పుడైతే ఓవర్ పోతుందో వికెట్ పడ్డా కానీ వచ్చినోడు కొడుతుండు. ఆ మైండ్ సెట్ మొత్తం ఇప్పుడు నార్మల్గా వికెట్ పడితే ఒక నార్మల్ క్రికెట్ ఫ్యాన్గా ఇన్ని మ్యాచెస్ చూస్తుంటాం కదా మనము. ఏ మ్యాచ్ వచ్చినా కానీ లాస్ట్కి 220 మ్యాక్సిమం అవుతుంది. కొట్టుడికి రికార్డు బద్దలు అయిపోయింది అసలు. చూస్తున్నాం కొడుతురు అసలు. వాట్ ఏ మ్యాచ్ అసలు. ఆ ట్రావిస్ హెడ్ అయిపోయింది, అదే అయిపోయింది. అట్లా సీన్ వచ్చింది అసలు. బా మాన్స్టర్స్ ఈసారి కాటరమ్మ కొడుకులు వీళ్ళందరూ ఒక్కొక్క నెక్స్ట్ లెవెల్ అసలు. వణుకు అసలు వేరే టీమ్స్ కి, అంటే ఓపెన్ కూడా చెప్పారు వేరే టీమ్స్ వాళ్ళు SRH ని ఎలా ఫేస్ చేయాలి. ఒక్కొక్క మాన్స్టర్ లాగా ఉన్నాడు నువ్వు చెప్పినట్టే. అసలు ఏం చేయాలో అర్థం కాదు. అండ్ హైయెస్ట్ స్కోర్ కొట్టారా అని అనుకున్నాము, ఇంకా ఫ్యూ మ్యాచెస్ దాన్ని కూడా బ్రేక్ చేస్తారు. సో 266 ఆఫ్టర్ ముంబై అది అయిపోయిన తర్వాత అసలు ఇది ఎట్లా అని అనుకునే లోపు ఇంటెంట్ కానీ ఆ మైండ్ సెట్ కానీ 1% కూడా తగ్గలే, ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ మ్యాచ్కి. ప్రతి మ్యాచ్ అదే మైండ్ సెట్ తోటి వస్తున్నారు. ఒక చిప్పు పెట్టుతున్నా అనుకుంటా ప్యాట్ కమిన్స్ ఒక స్పీచ్ ఇస్తారు, 7 ఆడికి ఉతికి ఆరేసేరి. ఇప్పుడు నార్మల్గా అంటే ఎట్లొచ్చి ఆడతారో ఒక్క 1% కూడా వికెట్ పడితే ఇది అనేది ఆలోచించకుండా ఆడేసారు. దాని తర్వాత ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ వచ్చింది. ఆర్సీబీ మ్యాచ్ అంటే ఒక ఎత్తు ఉంటుంది అండ్ ఇంకా ఫ్యాన్ క్లబ్స్ రైవల్రీ ఉంటుంది ఎప్పుడు మనకి వాళ్ళకి. ఎన్నోదిరేసే ఐపీఎల్ అంటేనే ఒక సెగ్మెంట్స్ కదా కొన్ని, దాంట్లో ఆర్సీబీ వర్సెస్ SRH కాదు, ఆర్సీబీ వర్సెస్ ముంబై, ఆర్సీబీ వర్సెస్ CSK. బికాస్ we love seeing Virat Kohli on pitch. We love SRH segment లో we love to win against him. అగేన్స్ట్ టీమ్ అని కాదు కానీ అదొక వేరేగా దాన్ని, అంటే విరాట్ కోహ్లీ ఆడుతున్నా సరే నువ్వు మాత్రం బాగా ఆడు, విరాట్ కోహ్లీ మంచిగా ఆడాలి, టీము మాదే గెలవాలి. అవునవును. ఒక కాంట్రిబ్యూషన్ SRH ఇచ్చింది. కొందరు మాట్లాడతారు, కొందరు ఒప్పుకోకపోయినా ద వే ఇండియన్ టీమ్ ప్లేడ్ SRH చూపించింది. అంటే ఇది లిమిట్స్ కాదు, దీన్ని బ్రేక్ చేసి వీ కెన్ డూ సో మచ్. మన ఇండియన్ ప్లేయర్స్ కూడా అలా ఆడొచ్చు అన్నట్టు ఆ టెంప్లెట్ని మార్చింది, మన టెంపరమెంట్ని మార్చింది. అది లాస్ట్ ఇయర్ సీజన్ తర్వాత ఇండియన్ టీంలో కూడా కనిపించింది. ఐ థింక్ ఆ మొమెంటం ఏదైతే ఉందో అది ఒప్పుకోకపోయినా ఐ థింక్ మన T20 వరల్డ్ కప్లో ఇట్ ట్రాన్స్లేటెడ్ మన ప్లేయర్స్కి. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దాట్? సో లాస్ట్ 2024 IPL అనేది, IPL ఈజ్ ద ఫార్మాట్ వేర్ ఇట్స్ బిగ్గెస్ట్ క్రికెటింగ్ లీగ్ ఇన్ టోటల్ వరల్డ్. అవును. సో ద ఇంపాక్ట్ IPL క్రియేట్స్ రిమైన్స్ టు ఆల్ ద ప్లేయర్స్ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ ఒక IAS పెడతారు. సో ఈసారి SRH నార్మల్గా బ్రేకింగ్ 200+ నార్మల్ 200+ అంటే ఇట్స్ వెరీ గుడ్ స్కోర్. 267 అనేది అప్పుడు మన క్రిస్ గేల్ 175 స్కోర్ మ్యాడ్నెస్. అది క్రిస్ గేల్ లాంటి ప్లేయర్స్ ఉంటేనే కొట్టగలుగుతారు అది. ఇప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ 300 అనే ఫ్యాన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ 300 అబ్సల్యూట్లీ, అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టాట్స్. ఎట్లా అంటే ద క్వశ్చన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ కదా. సో అండ్ దీని కంటిన్యూస్ విల్ గో బ్యాక్. లాస్ట్ ఇయర్ అదేదైతే ఆర్సీబీ మ్యాచ్ ఉంది, దేర్ వాజ్ అ పాసిబిలిటీ ఆఫ్ స్కోరింగ్ 300 ఆల్సో, విచ్ ఇస్ పాసిబుల్. సో అది ఉంది. సో ఐఎమ్ సేయింగ్ అదే. సో ర్యాపింగ్ ఇట్ అప్, ఈ టెంప్లెట్ ఏదైతే అగ్రెసివ్ క్రికెట్, ఫియర్లెస్ క్రికెట్ ఏదైతే ఉందో అది మన SRH కాంట్రిబ్యూషన్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో అలా దీని నుంచి మూవింగ్ ఫార్వర్డ్ టు ద అప్కమింగ్ సీజన్, హౌ డూ యూ థింక్ ద టీమ్ ఇస్ లుకింగ్? ఆల్రెడీ బుర్రపాడున్న టీమ్కి బ్యాటింగ్ లైనప్కి ఒక ఇషాన్ కిషన్ ఇచ్చారు. స్పిన్నింగ్లో కొంచెం స్పిన్ పడిన ప్రాబ్లమ్ ఉందంటే మంచి స్పిన్నర్స్ని ఇచ్చారు. ఓవరాల్ బ్యాలెన్స్ ఇంకొంచెం బెటర్ అయింది. వాట్ క్యాన్ వీ లుక్ ఫార్వర్డ్ విత్ దిస్ టీమ్ అని అనుకుంటున్నా? ఇన్ 2025 IPL, సన్రైజ్ హైదరాబాద్ హ్యాస్ ద బెస్ట్ టీమ్. సో సన్రైజ్ హైదరాబాద్ మెగా ఆప్షన్లో ఎలా పిక్ చేసుకుంటుంది అంటే మెయిన్ ప్లేయర్స్ని పెట్టుకుంటుంది, సీజన్కి కావాల్సిన ప్లేయర్ని, అండ్ దాంతోపాటు బ్యాక్ చేసుకుంటుంది కొంతమంది ప్లేయర్స్ని. ఆ బ్యాక్ చేసుకున్న ప్లేయర్స్ ఎలా ఉంటారంటే అభిషేక్ శర్మ లాగా కనిపించరు, కానీ ఆల్ ఆఫ్ ద సడన్ ఒక 2 years తర్వాత వాళ్ళు స్టార్స్ అవుతారు.
దట్స్ వాట్ ఎస్ఆర్హెచ్ మెంటాలిటీ ఇస్ లైక్ స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే స్టార్స్ని కొనదు, స్టార్స్ని తయారు చేస్తుంది అని ఒక సెగ్మెంట్లో ఉంది. సో ఇప్పుడు ఒకసారి నితీష్ కుమార్ రెడ్డి ఆల్రెడీ స్టార్. నితీష్ కుమార్ రెడ్డి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసి నేను ఎటు ఓన్ రాబోయి నేను ఎస్ఆర్హెచ్లోనే ఉంటా, వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చినా నేను ఎస్ఆర్హెచ్లోనే ఉంటా అని ఒక సెగ్మెంట్. గ్రాటిట్యూడ్ రిటెన్షన్స్ లో కూడా దో హీ కెన్ గో ఎనీవేర్, హీ స్టేడ్ విత్ ఎస్ఆర్హెచ్. సో ఒకసారి టీమ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. యాజ్ పర్ సన్ రైజ్ హైదరాబాద్ ఫ్రమ్ ద స్టార్టింగ్, ఫ్రమ్ సీజన్ స్టార్టింగ్ లైక్ ఫ్రమ్ 2013 we had a very good opening pair, very good opening pair, very aggressive opening pair. like starting from 2013 లో ఎవరెవరు ఉండే అంటే మనకి శిఖర్ ధవన్, పార్థివ్ పటేల్, క్వింటన్ డికాక్, వీళ్ళ ముగ్గురు ఉండే 2013 లో మనకి అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్. అండ్ అదే కంటిన్యూ అవుతూ మళ్ళీ వార్నర్ అండ్ శిఖర్ ధవన్కి వచ్చినారు. దాని తర్వాత మళ్ళీ దానికి నెక్స్ట్ చూసుకుంటే మన జానీ బెయిర్స్టో ఇంకా డేవిడ్ వార్నర్ వచ్చినాడు. దాని తర్వాత కొంచెం ఇంబ్యాలెన్స్ వచ్చింది ఆ సెగ్మెంట్ లో, ఎక్కడైతే ట్రాన్సిషన్ ఫేజ్ వల్ల వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఇస్ బ్యాక్ టు ప్రైమ్ ఫామ్. ఎస్ఆర్హెచ్ ఇస్ ప్లేయింగ్ విత్ ది బెస్ట్ ఓపెనర్స్ ఇన్ ది వరల్డ్. ఫస్ట్లీ ట్రావిస్ హెడ్ మొన్న మ్యాచ్ లో కూడా ఎట్లా ఆడుతుందంటే కొడితే బాల్ పోవాలా, ఇక దానికన్నా ఎక్కువ ఏం చెప్పొద్దు. ఎట్లా అంటే బాల్ని ఈడ్చి కొట్టాలి అంతే, చూసుకొని ఆడగలుగుతాడు. కానీ కొడితే బాల్ వెళ్ళిపోవాలా బయటికి, అట్లాంటి ఫస్ట్ ప్లేయర్ ఉండు మనకి. అభిషేక్ శర్మ వచ్చేది 6 కొట్టినకి. అభిషేక్ శర్మ తీసుకుంది టీంలోకి, ఓన్లీ 6 కొట్టు, నువ్వు ఎక్కువ నువ్వేం ఆలోచించకు, నువ్వు ట్రైనింగ్ లో కూడా అదే చేస్తుండు, ఓన్లీ సేమ్ మైండ్ సెట్, 6 కొట్టు అనే మైండ్ సెట్. ఇప్పుడు మనకి ఓపెనింగ్ వీ హ్యావ్ ద బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్స్ వెన్ కంపేర్ టు ఆల్ ది ఐపీఎల్ టీమ్, నాట్ ఈవెన్ ఐపీఎల్ టీమ్. నువ్వు ఎవరిని కంపేర్ చేసినా కానీ మనదే బెస్ట్ ఉండేటట్టు చూసుకున్నాం. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే 2024 సీజన్లో దట్ ఈస్ ఎ న్యూ ఓపెనింగ్ ప్లేయర్. నో వన్ హ్యాస్ దట్ నాలెడ్జ్ అండ్ ఎట్లా అభిషేక్ శర్మ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ కాలే అప్పటికి. అబ్సల్యూట్లీ ఐపీఎల్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే వీఆర్ ప్లేయింగ్ ఇన్ ది టాప్ నాచ్ క్రికెట్ లీగ్. డేటా సైంటిస్ట్ ఉంటారు, ఎవరైతే అనలైజ్ చేస్తారు ప్రతి బాల్ వీక్నెస్ ఏంది, ఇక్కడ అక్కడ. వీ డూ హ్యావ్ గుడ్ అనలిస్ట్ ఇన్ క్రికెట్ లైక్ సో 100% everyone come up with a plan for Abhishek Sharma and Travis Head. As a SRH fans, we want them to perform, but as a mature SRH fans, we need to also థింక్ ఇన్ ఏ సెగ్మెంట్ దట్ ప్రతి సీజన్ లాస్ట్ సీజన్ లాగా ఉండదు అని చెప్పి. ఎందుకంటే 2019లో బెయిర్స్టో ఇంకా డేవిడ్ వార్నర్ పీక్ ఫామ్లు ఉండే. తర్వాత సీజన్ ఏమైందంటే జానీ బెయిర్స్టోని మనము తీసేయాల్సి వచ్చింది ఓపెనింగ్ నుంచి, ఎందుకంటే పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పేసి. సో ఆ సెగ్మెంట్ ఉంటుంది. కానీ ఈ సెగ్మెంట్ మనకైతే అది ఏం అవసరం లేదు, ఎందుకంటే అభిషేక్ శర్మ కూడా అంతే ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇండియా టీమ్ ఆడడం. కానీ ట్రావిస్ హెడ్ సేమ్, మనం ఇక యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరం ఏమనుకుందామంటే ఇక ఇద్దరిది యావరేజ్ ఒక 60 వేసుకుందాం, ఇద్దరిది యావరేజ్ ఒక 60 వేసుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఒక 3 overs ఉంటే 60 అయిపోతుంది, ఇద్దరు 2 overs యావరేజ్ 60 వేసుకుందాము. దాని తర్వాత ఇషాన్ కిషన్ వస్తాడు. ఇషాన్ కిషన్ ఈ పొజిషన్లో ఎంతవరకు రాణిస్తాడు అనేది పాయింట్. ఎందుకంటే 2 అగ్రెసివ్ బ్యాట్స్మెన్ తర్వాత ఇంకొక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఎంతవరకు. కానీ నేను నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వెన్ ఈ స్టార్టెడ్. నితీష్ కుమార్ రెడ్డి వాంట్స్ ఏ క్రూషియల్ నెంబర్ 3, క్రూషియల్ ప్లేస్ లో కావాలి అనేది హీ హ్యాస్ ఇట్. నా సోర్సెస్ వల్ల తెలిసింది, ఎందుకు వాళ్ళ డాడీ చెప్పిండు, హీ వాంట్ టు ప్లే ఇన్ దట్ రోల్స్ అని చెప్పేసి. సో నెంబర్ 1 down లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎన్కేఆర్, బికాస్ 1 down లో విరాట్ కోహ్లీ ఎలా అయితే రేజ్ అయ్యాడో, ఐ వాంట్ నితీష్ కుమార్ రెడ్డి టు ప్లే యాజ్ 1 down ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈస్ ఎ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్. ఐ వాంట్ నితీష్ కుమార్ రెడ్డి కన్సిస్టెన్సీ టు గ్రో. నాకు నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి హిట్టింగ్ ఎబిలిటీస్ గురించి తెలుసు, నితీష్ కుమార్ రెడ్డి డిఫెన్సివ్ దాని గురించి తెలుసు. నితీష్ కుమార్ రెడ్డి కన్సిస్టెన్సీ ఒక్కటి కావాలి మనకి. ఇప్పుడు 1 down లో ఉండే ప్లేయర్ కి కావాల్సిన మెయిన్
లోవర్ ఆర్డర్ ని పైన ఆర్డర్ ని ఇట్లా గ్లూ లాగా బైండ్ చేయాలి. ఉండే ఒకటే రూల్ 1 డౌన్ వచ్చేది, నువ్వు అగ్రెషన్ వద్దు, 1 డౌన్ కన్సిస్టెంట్ ఉంటే సరిపోతుంది. సో దట్ అనుకున్న స్కోర్ ఎక్కువ కూడా వద్దు, యావరేజ్ ఒక 30 చాలు మనకి. నితీష్ కుమార్ రెడ్డిది యావరేజ్ ఒక 30 పర్ఫామ్ చేస్తే, ఎందుకంటే మనము నితీష్ కుమార్ రెడ్డిని ఎస్ఆర్హెచ్ ప్లేయర్ లాగా చూడట్లేదు, ఇండియన్ ప్లేయర్ లాగానే చూస్తున్నాము. సో ఐ వాంట్ నెంబర్ 1 డౌన్ పొజిషన్ టు నితీష్ కుమార్ రెడ్డి. ఐ వాంట్ ఈవెన్ ఫర్ టీమిండియా కూడా నితీష్ కుమార్ రెడ్డి షుడ్ బీ ద ఫ్యూచర్ 1 డౌన్ ప్లేయర్. ఏదైతే విరాట్ కోహ్లీ రోల్ ఉందో అది పక్కా నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకంటే చూసినాం, ఇంటెంట్ కూడా చూసినాం, ఎంత పర్ఫెక్ట్ క్రికెటింగ్ షాట్స్ ఆడుతుండో. దెన్ ఐ వాంట్ ఇషాన్ కిషన్ ఆర్ హెన్రిచ్ క్లాసెన్ యాజ్ 4 డౌన్. ఇషాన్ కిషన్ కూడా ఇంపార్టెంట్ అంటే 2 డౌన్. అతను హీ వాస్ ప్లేయింగ్ కన్సిస్టెంట్లీ ఫర్ ఇండియా. అతను డ్రాప్ చేశారు, హీ మేడ్ డబుల్ సెంచరీస్ ఫర్ ఇండియా. ఆ కసి ఉంది అతను ప్రూవ్ చేసుకోవాలని. అండ్ గౌతమ్ గంభీర్ కూడా చెప్పాడు, టీమ్ ఇండియాలో ఇప్పుడు ఫిక్స్డ్ పొజిషన్ అనేది ఉండదు, అందరు డైనామిక్ గా ఆడాలి, ఏ పొజిషన్ లోనో ఆడొచ్చు అని. సో హీ హాస్ సంథింగ్ టు ప్రూవ్. అండ్ టాలెంట్ ఆబ్వియస్లీ ఉంది, ఎక్స్ప్లోసివ్ బ్యాట్స్మెన్. సో ఐ థింక్ కరెక్ట్ పొజిషన్ ఉన్నాడు ఇషాన్ కిషన్ వచ్చిన టైం మనకి. సో యా, అవును, ఇషాన్ కిషన్ ఇస్ ద ప్లేయర్. ఇక మన ఎస్ఆర్హెచ్ మెంటల్ గాల్లా ఏదైతుందో దాన్ని కరెక్ట్ సెట్ అయ్యేటోడే. అండ్ హీస్ వెరీ అవుట్ ఆఫ్ ది ప్లేయింగ్, చాలా జోవియల్ ఉంటాడు ఫ్యాన్స్ తోటి. మొన్ననే ఇంటరాక్షన్ అయినప్పుడు కూడా క్యా బాయ్ అరేంజ్ ఆమి సార్ ఇయర్ సపోర్ట్ కర్నా జోర్సే, చాలా అంటే చాలా జోవియల్ ఉంటాడు. అండ్ ఆఫ్ ద క్రీజ్ వస్తే అంతనే ఇచ్చేస్తుంటాడు. ఇషాన్ కిషన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2 డౌన్. ఇంకా ఇషాన్ కిషన్ని, ఇషాన్ కిషన్ యావరేజ్ కూడా 20 to 30 వేసుకున్నా కానీ మనకి సెట్ అయిపోతుంది మనకి. క్లాసెన్ ఇంకా తెలిసిందే, అతను ఏదైతే ముందు చేశాడో అదే కంటిన్యూ చేయాలి. క్లాసెన్ కి ప్రతిసారి బాల్స్ ఎక్కువ రాకపోతుండే, లైక్ ఎందుకంటే క్లాసెన్ కి కొంచెం మనము 3 డౌన్లో 3rd డౌన్లో మంచి పొజిషన్ వదిలేసి క్లాసెన్ ప్రెషర్ని కూడా తీసుకోగలుగుతాడు. కానీ క్లాసెన్ ప్రెషర్లో పర్ఫార్మెన్స్ అనేది ఇంకా పెండింగ్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఆ ప్రెషర్ని విన్నింగ్ నాక్లా కన్వర్ట్ చేయాలి. లాస్ట్ వరకు తీసుకుపోవడం వరకు చూసినాం లాస్ట్ టైము. లాస్ట్ వరకు తీసుకుపోవడంతో పాటు విన్నర్స్ లాగా మార్చడము ఈసారి చూడాలనుకుంటున్నా. క్లాసెన్ సైడ్ నుంచి విన్నింగ్ షాట్స్ చూడాలంటే నేను అనుకుంటున్నా. సో ఇది మన టీం లాస్ట్ టైం లెక్కనే టీం ఉండే, ఏడమ్ ఆక్రమ్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ వచ్చినాడు. ఇక్కడి వరకు మనకి ఓపెనర్ సెట్ అయిపోయినారు, మిడిల్ ఆర్డర్ మన 1 డౌన్ సెట్ అయిపోయిండు. ఇషాన్ కిషన్ క్లాసెన్ 5 టాప్ 5 సెట్ అయిపోయారు. 6th పొజిషన్ 7th పొజిషన్ మనం తర్వాత మాట్లాడదాం. 6th 7th మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు బౌలింగ్ దగ్గరకు వచ్చేద్దాం. షమి టాప్ క్లాస్, ఇంకా ప్రతి ఏం చెప్పనక్కర్లేదు, అవసరం లేదు ఇక. కాకపోతే షమిని సన్ రైజర్స్ హైదరాబాద్ నా ప్రకారము మొన్న దాంట్లో కూడా షమి స్టార్ట్స్ గురించి చూస్తే ఒకసారి షమి పర్ఫార్మెన్స్ మొత్తము టాప్ 6 ఓవర్స్ ఉన్నాయి ఇప్పుడు అప్పుడే ఉంది. షమి ఇస్ నాట్ ఏ that good bowler, not good death bowler. So I want Shami to complete his 3 overs in the power play. And ఒకటి మధ్యలో లేదంటే ఎండ్ కి మెయిన్ ప్రైమ్ వాడేయాలి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్న రషీద్ ఖాన్ రిప్లేస్మెంట్ ఎవరు అనే ఒక సెగ్మెంట్. ఇప్పుడు స్పిన్నర్ అంటే 2021 తర్వాత ఎవ్వరు మ్యాచ్ చేయలే రషీద్ ఖాన్. ఈసారి మనం 1 కాదు 2 కాదు 3 స్పిన్నర్లతో వస్తున్నాము. బ్యాకప్ అని కాకుండా జన్షారి అని ఒకటి ఉంటాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. జీషాన్ అన్సారీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ హిమ్, బట్ ఐ డోంట్ నో హౌ మచ్ ఛాన్సెస్ హీ గెట్. అవును, అంటే లాస్ట్ ఇయర్ ఎట్లాగైతే అంటే ఈ ప్లేయర్ బాగా ఆడతాడు అంటే ఎన్కేఆర్ హీ కెన్ రైజ్ అన్నట్టు ఒకటి ఉంది కదా. ఇతను కూడా ఇతను మంచి స్పిన్నర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ స్టాట్స్ ఎండ్ ఆఫ్ ది డే స్టాట్స్ చూపిస్తాయి, కానీ రాహుల్ చౌహార్ స్టాట్స్ ఆర్ నాట్ దట్ ఎక్స్పెక్టెడ్ గుడ్ అంత లేదు. ఇప్పుడు రాహుల్ చౌహార్ లాస్ట్ టైం అన్న IPL లో కూడా అంత పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ చేయలేదు. సో ఇప్పుడు ఇది రాహుల్ చౌహార్ కూడా ఒక పెద్ద ఆపర్చునిటీ. ఇప్పుడు రాహుల్ చౌహార్ ప్రూవ్ చేసుకుంటే అతని టాలెంట్ పొటెన్షియల్ ఉంది. మంచి టీమ్ వచ్చాడు, పంజాబ్ లో ఉన్నాడు కాబట్టి మేబీ ఎండ్ ఆఫ్ ది డే టోటలీ స్పిన్ డిపార్ట్మెంట్ ఇస్ బెటర్ దాన్ లాస్ట్ ఇయర్ ఫర్ షూర్, బికాస్ we got these upgrades. లాస్ట్ ఇయర్ మనకి ఒక రిస్ట్ స్పిన్నర్ ప్రాబ్లమ్ చాలా అవుతుండే. లాస్ట్ ఇయర్ కాదు అప్పటి నుంచి అవుతున్నాయి మనకి అదే ప్రాబ్లం. అండ్ మనకి ఆడమ్ జాంపా ఓవర్సీస్ స్పిన్ కూడా మనకి తెచ్చుకొని పెట్టుకున్నాం, కానీ ఓవర్సీస్ స్పిన్ని ఎంతవరకు బ్యాకప్ చేసుకోవాలి, ఎందుకంటే ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు కాబట్టి
హీ నోస్ హౌ టు యూజ్ ద స్పిన్నర్స్ అండ్ హౌ టు యూజ్ జాంపా ఇన్ విచ్ కండిషన్స్. సో ఇప్పుడు చెన్నైలో మనం ఇద్దరు స్పిన్నర్లతో పోయినా ఆశ్చర్యపోకలే చెన్నై గ్రౌండ్కి. సో అట్లా పిచ్ ప్రకారం క్యాప్టెన్సీకి వదిలేస్తే డిసిషన్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి షమి అయిపోయిండు, ఒక స్పిన్నర్, ఒకటే స్పిన్నర్, ఆ స్పిన్నర్ రోల్లో క్యాప్టెన్కి వదిలేద్దాం. ఇప్పటికైతే రాహుల్ చౌహాన్నే పెట్టుకుందాం మనము ప్లేయింగ్ 11లో. అండ్ దానిపైన మనము హర్షల్ పటేల్, ఇప్పుడు హర్షల్ పటేల్ని మనము ఒక పర్ఫెక్ట్ ఎవరికి రీప్లేస్మెంట్ అంటే హర్షల్ పటేల్ని మనము సంథింగ్ వాట్ నటరాజన్ యూస్ టు డూ, నటరాజన్ ఆర్ ఉమ్రాన్ మాలిక్ యూస్ టు డూ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. దే ఆల్ స్టార్టింగ్ ఓవర్స్ చేయరు, మిడిల్ ఆర్డర్లో వచ్చి ఆఫ్టర్ 10 overs వచ్చి లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంటుంది వాళ్ళ స్పెల్. ట్రాన్సిషన్ పర్ఫెక్ట్ ఉంది షమికి హర్షల్కి. అతను స్టార్టింగ్ లో 3 వేయచ్చు, తను ఎండింగ్ లో 3 వేయచ్చు, మధ్యలో వీళ్ళకి 1 over ట్రేడ్ ఆఫ్ ఉంటుంది. హర్షల్ పటేల్ది కూడా, ఎందుకంటే హర్షల్ పటేల్ ఇంత పర్పుల్ క్యాప్ విన్నర్ ఫర్ 2024. కాకపోతే హర్షల్ పటేల్ ద ఓన్లీ సెగ్మెంట్ హర్షల్ పటేల్ దేంట్లో వర్క్ చేసుకోవాలంటే కన్సిడరింగ్ ది రన్స్. లైక్ లాస్ట్ సీజన్లో కూడా చూస్తే ఎకనామీ లైక్ 9+, 10+ ఉంటే అది జోక్ కాదు కదా. ఇప్పుడు మన సన్ రైజ్ హైదరాబాద్ లాస్ట్ టైం అంత స్కోర్ కొట్టినా కానీ, భువనేశ్వర్ కుమార్ లాంటి ప్రైమ్ బౌలర్ ఉన్నా కానీ మనం రెస్ట్రిక్ట్ చేయలేకపోయినాం. వీ నీడ్ టు వర్క్ ఆన్ బౌలింగ్. సో హర్షల్ పటేల్ని పెట్టుకుందాం. ఇప్పుడు 5 అయిపోయినారు, లాస్ట్ 4 అయిపోయినారు. వి లెఫ్ట్ విత్ 6 and 7. అవును, ఆల్రౌండర్స్, లోవర్ ఆర్డర్ 6 and 7 is totally all-rounder segments and finishing the game, మిడిల్ ఆర్డర్ సెగ్మెంట్ లో. సో ఇక్కడ అభినవ్ మనోహర్ నేమ్ చాలా వినిపిస్తుంది. లైక్ మోస్ట్లీ ప్లే అన్నట్టు హీ మోస్ట్లీ ప్లే. అభిషేక్ మనోహర్ ని మనం, అభినవ్ మనోహర్ ని మనం ఎవరు రీప్లేస్మెంట్ తెచ్చుకున్నామంటే అబ్దుల్ సమాద్ రీప్లేస్మెంట్. అబ్సల్యూట్లీ ఇట్స్ పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్. అవునవును. ఏదైతే సమాద్ ఇంకా షాబాజ్ వాస్ ప్లేయింగ్ రియలీ గుడ్ ఫర్ us ప్రీవియస్ సీజన్ లో. ఆ రోల్ వాట్ ఎవర్ ఫిల్ చేయడం, షాబాజ్ అహ్మద్ రోల్ ని ఫిల్ చేస్తే మాత్రము దట్ వుడ్ బి అబ్సల్యూట్లీ గుడ్. బికాజ్ ఐ మీన్ యాజ్ I'm to be frank, I'm missing Shahbaz Ahmed in SRH because he's such a good player. అంటే యాజ్ అ ఆనెస్ట్ SRH ఫ్యాన్, అంటే ఉత్తి ఫ్యానిజంకి వెళ్ళకుండా ఆనెస్ట్ అది ఒక్కటే మిస్సింగ్ లింక్. అదైతే టేల్ కి దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు నెంబర్ 7 అనేది ఉంది కదా, నెంబర్ 7 ఇక వదిలేద్దాం. నెంబర్ 7 అనేది మనకి ఎన్ని ఆపర్చునిటీలు ఉన్నాయంటే, హీ ద ఓవర్సీస్ వాట్ ఐ పిక్. ఐ జస్ట్ పిక్ 3 ఓవర్సీస్ ప్లేయర్. అవును, దట్ శ్రీలంకన్ ప్లేయర్స్ ఉన్నారు. మన కమిండో మెండిస్ ఉన్నాడు. కమిండో మెండిస్ ఇస్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్. లైక్ మెనీ ఎక్స్పర్ట్స్ ఆర్ ప్రిఫరింగ్ హిమ్ అట్ ది నెంబర్ 7 ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. అండ్ రీసెంట్గా వచ్చిన రీప్లేస్మెంట్ మనకి బ్రైడెన్ కార్స్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఆలోచనకుండా ఇంగ్లాండ్ ప్లేయర్ విచ్ పొటెన్షియల్ ప్లే చూసినాం కాబట్టి పర్ఫెక్ట్ ఆల్రౌండ్ సెగ్మెంట్లో ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ ఇంకొక క్వశ్చన్స్, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే చాలా ఇదొక్క దగ్గర చాలా క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజ్ హైదరాబాద్ ఆల్రౌండర్ లాగా వాడచ్చు. నితీష్ కుమార్ రెడ్డిని ఒక 2 overs నితీష్ కుమార్ రెడ్డితో వేయించి, అభిషేక్ శర్మతో 2 overs వేయించి, ఇఫ్ దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్ అక్కడ ఒక బ్యాటర్ని తీసుకురావచ్చు. అది ఇంకా ఇంపాక్ట్ రూల్ తో పాటు మనకు కొంచెం ఈజీ చేసుకోవచ్చు. ఒక బ్యాటర్ని తీసుకొచ్చి అనికేత్ ఉన్నాడు, అనికేత్ వర్మ ఇస్ దేర్ అండ్ దేర్ ఆర్ అదర్ ప్లేయర్స్ ఆల్సో. సో హూ ఆర్ యంగ్. అండ్ సచిన్ బేబీ ఉన్నాడు. సచిన్ బేబీ లైక్ ఇప్పుడు దాకా మనం 2016 గురించి మాట్లాడుతుంటే, హీ ఇస్ ద ఓన్లీ వన్ హూ యూస్ టు హిట్ భువనేశ్వర్ కుమార్ ఫర్ 4 ఫర్ ఇన్ లాస్ట్ ఓవర్. అవును అవును. సచిన్ బేబీ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అది, లైక్ ద షార్ట్స్ ఈ ప్లే అగేన్స్ట్ భువనేశ్వర్ కుమార్. ఈవెన్ సచిన్ బేబీ రీసెంట్ స్టార్ట్స్ కూడా హీ పర్ఫార్మ్ రియలీ గుడ్. ఓకే. అండ్ రీసెంట్గా హీ లెట్ కేరళ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ, కేరళ క్రికెట్ అసోసియేషన్ క్వాలిఫైడ్ ఫర్ రంజీ ట్రోఫీ ఫైనల్స్ అండర్ హిస్ క్యాప్టెన్సీ. అతను కూడా మంచి స్పేస్. ఈవెన్ ఈ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. లైక్ ఇప్పుడు సచిన్ బేబీకి వచ్చే ఈ ఆపర్చునిటీ కూడా యూజ్ చేసుకోవాలి పక్క. ఇక ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీలో పడితే ఇక కొట్టుడే ఉంటుంది. ఇక నువ్వు వాడికి వచ్చి టిక్ అని ఎవరు పోయినసారి చూసినట్టు ఎవరు డిఫెన్సివ్ షాట్ ఎవరు లేరు. అది కొంచెం ఈసారి పడుతుంది. అహ్మద్ ఎప్పుడైతే SRH ఆ ఫేస్ చేసిందో, షహబాజ్ అహ్మద్ వచ్చి లాస్ట్కి ఆ స్కోర్ని ఫినిషింగ్ టచ్ ఇచ్చిండు. ఇప్పుడు ఆ రోల్ని ఎవరు రీప్లేస్ చేస్తారు అనేది ఇంకా మన ఆడియన్స్కే వదిలేద్దాం. మ్యాచెస్ తో పాటు ఇంకా విల్ గెట్ టు నో. సో
this is the whole space of how the SRH journey was there, and what we are expecting from the upcoming season, and anything else you would like to say to the fans. సో ఐ జస్ట్ వాంట్ టు సే, ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కానీ నువ్వు నాకు పరిచయం కావడానికి కానీ ఆల్ దిస్ ఎందుకు అంటే బిల్డ్ చేసిన ఓఏఎఫ్ ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ కమ్యూనిటీ, ఫ్యాన్ కమ్యూనిటీ ఉద్దేశించుకొని వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్ లైక్ ఒక ప్యూర్ ఫ్యానిజం వితౌట్ ఎనీ అడల్టరేషన్ ఆర్ ఎనీథింగ్. ఒక ట్రూ ఫ్యానిజం చేద్దాము, ఒక ట్రూ కల్చర్ని బిల్డ్ చేద్దాము, ఒక ట్రూ అవే మ్యాచెస్కి ట్రావెల్ అవుదాము. మన హోమ్ మ్యాచెస్ అన్నప్పుడు ఒక ఫ్యాన్స్ అక్కడ కూర్చున్నారు, అక్కడ ఫ్యాన్ క్లబ్ ఉంది అని స్టేడియం మొత్తం చూపించాలి. అండ్ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకు కూడా ఎవ్రీ వన్ ఆర్ రెడీ టు సపోర్టర్స్. లైక్ కాకపోతే ఏమంటారో డిఫరెంట్ ఎవరిని అప్రోచ్ కావాలి అని పీపుల్కి తెలియదు. ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కానీ ఎవరికి అప్రోచ్ కావాలి అని తెలీదు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఏదైతే ఆ గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేయడానికే నేను ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ అని చెప్పి ఒఫీషియల్ ఫ్యాన్ క్లబ్ని స్టార్ట్ చేసిన. ఇట్స్ ఆర్ ఫ్యాన్ క్లబ్, ఏదో నేను ఇప్పుడు రీప్రజెంట్ చేస్తున్నా నాది కాదు. ఆరెంజ్ ఆర్మీ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, not a fan club is a very unique fan club, and that's the reason why we are here like with the connections we are here. So and I'm with this passion into sports, I'm starting a startup called Fan Charge, where we want to make fans travel from Hyderabad to away matches as well. Whoever are interested to join us in away matches, you are just a DM away to reaching you out and join. Whoever want to join our OA fan club, like okay, club members join them anukunna, just DM away. What I say to all the club members is మీకు లైఫ్లో ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్ ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ ఫ్రెండ్స్ ఉంటారు. అలా అదే ఎలా అయితే నీకు ఫ్రెండ్స్ ఆ సర్కిల్ ఉందో సేమ్ అలానే ఆరెంజ్ ఆర్మీ సర్కిల్ కూడా ఫామ్ అవుతుంది దీనిలో జాయిన్ అవ్వడం వల్లే. లైఫ్ లాంగ్ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ఉంది మనకి ఆర్గనైజింగ్ కమిటీ గ్రూప్లో 35 మెంబర్స్ ఉన్నారు, అండ్ వాలంటీర్ గ్రూప్లో 300 మెంబర్స్ ఉన్నారు. అండ్ గ్రో చేసుకుందాం అండ్ కలిసి ఉందాం. ఏ మ్యాచ్ వచ్చినా మన ఉప్పల్ స్టేడియమే కాకుండా ఒక క్రికెట్ కమ్యూనిటీని గ్రో చేసుకుందాం. దీంట్లో ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి స్పోర్ట్స్లో. ఎవరైతే రియల్గా ప్యాషనేట్ ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా రియల్గా ఇప్పించుకుందాం అండ్ స్టేడియంలో కలుద్దాం. కమ్యూనిటీ ఇంకా గ్రో చేద్దాం. అండ్ ఐ హోప్ మోర్ పీపుల్ విల్ జాయిన్ యూ. అండ్ హోమ్ అండ్ అవే ఇంకా రచ్చలేపండి మీరు అందరు కలిసి వెళ్ళి. ఇంకా నువ్వు రావాలి ఆబ్వియస్లీ 100% నేను కూడా వస్తా. సో ఆరెంజ్ ఆర్మీ ఐ హోప్ ఇట్ విల్ డూ అ గ్రేట్ జాబ్. అండ్ లాస్ట్ టైం మిస్ అయింది, కొంచెంలో మిస్ అయింది, ఈసారి కొట్టుడే టైటిల్. ఇంకా లాస్ట్ టైం అయితే సో బేసిక్గా బ్రో లాస్ట్ ఇయర్ మేము ఈ స్కెచెస్ ఇవన్నీ వేసాం మొత్తం అంతా. ఇయర్ మనం కొలాబ్ చేసి వీఆర్ డూయింగ్ ఇట్. సో ఇఫ్ యూ కెన్ సే అవర్ ఆడియన్స్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్. సో అబ్సల్యూట్లీ ఇంత ప్యాషన్ ఉండి ఉంటే. సో ఫస్ట్లీ creating this platform, I've been following you, the things whatever you're doing, and the passion behind it is something very good. ఈ ఓఎఫ్లో ఏదైతే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటేనే ముందుకెళ్దాము అనే ఒక సెగ్మెంట్లో. సో ఐ వాంట్ టు సే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ఫాలో ది పిట్ట కూడా. ద థింగ్ they are doing is absolutely very next level to గెట్ ది ఇంటరాక్షన్స్ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావడం కానీ అండ్ అందరినీ కనెక్ట్ చేయడం కానీ అండ్ నా వరకు రీచ్ అవుట్ అయ్యి ఆరెంజ్ ఆర్మీ సపోర్ట్ కూడా మనకు ఉండాలి అని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్గా రీప్రజెంట్ చేయడం కానీ. సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు సబ్స్క్రైబ్ ది పిట్ట కూడా ఇన్ ఆల్ ది ప్లాట్ఫామ్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్. ఇంకా సో అంతే. సో బేసిక్గా ప్రతి మ్యాచ్ తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చినట్టే ఒక ఫన్ స్కెచ్ చేస్తాం. ఎందుకు ఆర్సీబీలోకే మిస్టర్ నాక్స్ ఉండాలా, మనం కూడా క్రేజీ స్కెచ్ చేద్దాం. ఒక చిన్న హైలైట్ తీసుకొని తెలుగు పాప్ కల్చర్ తీసుకొని మీకు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. ఆ మ్యాచ్ ది ఫన్ ఇంకా పెంచుకుందాం. మన దగ్గర మన ఫ్యాన్ పేజ్ ఎట్లాగో ఉంది, ఫ్యాన్ క్లబ్ ఎట్లాగో ఉంది, మనం కూడా ఇంకా విల్
హ్యావ్ ఫన్ అంతే. సో సరేనా, ఈ కాంటెంట్ నాకు కూడా తెలియదు, నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండి నేను కూడా డైలీ చూస్తుంటా. సరేనా, absolutely. So yeah, please do subscribe and more conversations coming your place, so stay tuned. I hope you guys like the podcast. So మేము చెప్పినట్టే ఈ సీజన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ తీసుకొస్తున్నాం. ఆల్ త్రూఅవుట్ ది సీజన్ ఏమంటారు ఫన్ స్కెచెస్ వస్తున్నాయి. మన చిన్న చిన్న ఫామ్లో ఒక రీల్ ఫార్మాట్లో ఒక ఇంట్రెస్టింగ్ హైలైట్ ప్యాకేజ్ లెక్క ఒక డ్రామా/కామెడీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ పాడ్కాస్ట్ అండ్ కీప్ వాచింగ్ ద పెట్టగోడ.